Hi guys, welcome to LTEX classes UPSC. This is your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. సో మీరందరూ కూడా మంచిగా ఉన్నారనేసి అనుకుంటున్నా. సో ఈ రోజు మన హిందూ అనాలిసిస్లో పార్ట్గా సో 14th April యాజ్ పార్ట్ ఆఫ్ 14th April. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లిజన్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్ డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్. సో ఫస్ట్, రైజ్ ఇన్ మిడిల్ క్లాస్ వల్నరబిలిటీ. సో మిడిల్ క్లాస్ వల్నరబిలిటీ పెరుగుతుందంటే ఇండియా లోపల మీ అందరికీ తెలిసిందే మ్యాక్సిమం పాపులేషన్ కమ్స్ అండ్ మిడిల్ క్లాస్ అనమాట. అప్పర్ క్లాస్ ఎక్కువ ఉంటారు, పూర్ క్లాస్ ఎక్కువ ఉంటారు. బట్ ఇండియా లోపల ప్రాబ్లం ఏంటంటే అప్పర్ క్లాస్ తక్కువ, మ్యాక్సిమం పీపుల్ పూర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్లో ఉంటారనమాట. సెకండ్ ఆర్టికల్, ఓనర్స్ ఆన్ ద సుప్రీం కోర్ట్ టు ప్రొటెక్ట్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ. సో డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరి మీద మెయిన్గా బాధ్యత ఉందంట? సుప్రీం కోర్ట్ మీద బాధ్యత ఉందంట. ఈ రెండు కూడా మెయిన్స్ ఆర్టికల్స్. బిలో నార్మల్ రెయిన్ లైక్లీ ఫర్ ఫస్ట్ టైం ఇన్ 11 years. సో 11 years లోపల ఎల్ నీనో కండిషన్ ఈ మధ్య ఇప్పుడు ఇయర్ ఉండబోతుంది. సో దానివల్ల మనం ఏం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అంటే బిలో నార్మల్ రెయిన్స్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో దిస్ ఈస్ ద ప్రిలిమ్స్ ఆర్టికల్. ఫోర్త్, indices plunge 1% as US Iran talks collapse. సో US Iran డీల్ కొలాబ్స్ అయిపోయింది. పీస్ స్టాక్స్ ఏవైతే పాకిస్తాన్ మీడియేట్ పీస్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నేను డిస్కస్ చేసాం, అది కొలాబ్స్ అయిపోవడం వల్ల ఇండిసెస్ మళ్ళీ 1% తగ్గిపోయాయంట. అండ్ లాస్ట్, ఫుడ్ ప్రైజెస్ పుష్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అప్ టు 3.4% ఇన్ మార్చ్. సో మెయిన్గా ఫుడ్ ప్రైజెస్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది 3.4%కి వెళ్ళింది. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ manner యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్ 14th April. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, share and subscribe to LTX classes so that it will reach the maximum students. ఎందుకంటే మన యొక్క గోల్ ఏంటంటే టు రీచ్ పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ who have been preparing for UPSC in a dedicated manner. సో చాలా మంది స్టూడెంట్స్ డెడికేటెడ్గా చదువుతున్నారు. ద మెసేజెస్ దట్ ఐ గెట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే నేను ఇంత ఎఫర్ట్ పెడుతుంది వాళ్ళ కోసమే అనిపిస్తుంది అనమాట. చాలా మంది కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు కాన్సన్ట్రేట్, బాగా ఇది ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ ద మ్యాక్సిమం స్టూడెంట్స్. నెక్స్ట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద మెయిన్స్ ఆర్టికల్స్. రైజ్ ఇన్ మిడిల్ క్లాస్ వల్నరబిలిటీ. సో మిడిల్ క్లాస్కి వల్నరబిలిటీ పెరిగిందంటే చూద్దాం రండి. కాంటెక్స్ట్ ఏంటి? ఇండియాస్ డెవలప్మెంట్ నెరేటివ్ హైలైట్స్ ర్యాపిడ్ పావర్టీ రిడక్షన్. ఇండియా లోపల మీరు చూసుకుంటే ఇఫ్ యూ సీ ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆల్సో, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఒకప్పుడు మనం లిటరల్లీ 21% ఉండేవాళ్ళం, ఇప్పుడు 10% తగ్గిపోయింది అనమాట. బిలో 10% పడిపోయింది. సో ఇండియాస్ డెవలప్మెంట్ నెరేటివ్ హైలైట్స్ హై పావర్టీ రిడక్షన్. But this article challenges that optimism by showing the economic mobility has stagnated. సో నార్మల్గా ఇక్కడ ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే ఎకనామిక్ మొబిలిటీ అంటున్నాడు. సో 2 కాన్సెప్ట్స్ గురించి తెలియాలి మీకు. సోషల్ మొబిలిటీ అండ్ ఎకనామిక్ మొబిలిటీ. సో సోషల్ మొబిలిటీ, ఎకనామిక్ మొబిలిటీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీ అందరికీ తెలుసు వర్ణ సిస్టమ్ లోపల చతుర్వర్ణస్ క్రియేట్ చేశారు. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అన్నారు. సో మ్యాక్సిమం పాపులేషన్ శూద్రాస్లో ఉంటారు అనమాట. సోషల్ మొబిలిటీ అంటే ఏంటి? నువ్వు నీ యొక్క ఎఫర్ట్స్ ద్వారా లేకపోతే నీ యొక్క సోషల్ కండిషన్ పెరిగితే దాన్ని సోషల్ మొబిలిటీ అంటారు. ఎకనామిక్ మొబిలిటీ అంటే ఏంటి? సేమ్ అట్లానే మనకి 3 classes ఆఫ్ ది సొసైటీ ఉంటుంది. అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, ఈ 3 కూడా ఉంటాయన్నమాట. సో నీ ఎకనామిక్ ఎబిలిటీ పెరిగే కొద్దీ నువ్వు ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్లోకి పెరిగిపోతే దాన్ని ఎకనామిక్ మొబిలిటీ అంటాం అనమాట. సో మన ఇండియా లోపల ఈ ఆథర్ ప్రకారం ఏంటంటే పావర్టీ అనేది తగ్గుతుంది, ర్యాపిడ్గా పావర్టీ తగ్గుతుంది. బట్ ద ఎకనామిక్ మొబిలిటీ హ్యాస్ స్టాగ్నేటెడ్. ఏదైతే చేంజ్ ఇన్ ఎకనామిక్ మొబిలిటీ ఉందో అది స్టాగ్నేషన్ అయిపోయిందంట. A World Bank policy perspective suggests that shifting from a poverty-linked approach to distance from economic security. సో మెయిన్గా మన పర్స్పెక్టివ్ ఏం చెప్తుంది? మనం పావర్టీ లింక్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో దాని నుంచి
డిస్టెంట్ ఫ్రమ్ ఎకనామిక్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వచ్చనమాట, రివీలింగ్ ద రైజ్ ఆఫ్ వల్నరబుల్ మిడిల్ క్లాస్. సో మెయిన్గా మన ఇండియా లోపల ఎవరు ఎక్కువ పెరిగిపోతున్నారంటే వల్నరబుల్ మిడిల్ క్లాస్ పెరిగిపోతున్నారంట. సో పావర్టీ రిడక్షన్ పారాడాక్స్ చూడండి, పావర్టీ డిక్లైన్ షార్ప్లీ. ముందు ఎంత ఉండింది 50% ఉండేది, అక్కడి నుంచి ఎంత తగ్గిపోయింది 30%. వెల్ఫేర్ ఇంటర్వెన్షన్స్, పీడిఎస్, ఫుడ్ సబ్సిడీ మొత్తం ఎవరిస్తారు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఇచ్చాం. చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి అన్ని ఆర్టికల్స్ మీకు అర్థం అవ్వాలంటే. మెయిన్గా ఈ ఆర్టికల్లో చాలా డైమెన్షన్స్ వాడు టెస్ట్ చేస్తాడు. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా మనం ఏం చేస్తుంది, గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తుంది త్రూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో కోర్స్ గ్రెయిన్స్ 1 రూపీ, వీట్ 2 రూపీస్, రైస్ 3 రూపీస్కి ఇస్తుంది. సెకండ్, డైరెక్ట్ బెనిఫిట్స్ చార్మన్స్, జన్ ధన్ యోజన. సో జన్ ధన్ ఆధార్ యోజన వల్ల మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి అందజేస్తున్నాం. థర్డ్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది దేని ద్వారా జరుగుతుంది, జన్ ధన్ యోజన వల్ల జరుగుతుంది. ఇవన్నిటి వల్ల ఏమైంది, పావర్టీ అనేది బాగా తగ్గిందనమాట. బట్ దీనికి లిమిటేషన్ ఏంటి, పావర్టీ లైన్ ఈజ్ ఈక్వల్ టు మినిమం థ్రెషోల్డ్ లెవెల్. ఇది బాగా మీరు అర్థం చేసుకోవాలి. రోజుకి 40 రూపాయల కంటే దోస్ పర్ డే ద పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ గ్రేటర్ దెన్ 40 రూపీస్ హీ ఈజ్ నాట్ పూర్ అన్నాం. ఏమన్నాను, ద పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ గ్రేటర్ దెన్ 40 రూపీస్ పర్ డే హీ ఈజ్ నాట్ పూర్ అన్నాను. దాని అర్థం ఏంటి, 40 రూపీస్ వాడు ఎర్న్ చేసినంత మాత్రాన వాడు కంఫర్టబుల్గా లీవ్ చేయగలడా చెప్పండి. వాడికి ఏసీ, వాడికి ఫ్రిడ్జ్, వాడికి కావాల్సిన ఫుడ్ అన్నీ దొరుకుతాయా, దొరకవు కదా. సో అదే చెప్తున్నారు చూడండి, పావర్టీ లైన్ అనేది దేన్ని సజెస్ట్ చేస్తుంది, మినిమం సర్వైవల్ థ్రెషోల్డ్. బతకడానికి బేసిక్ బతకడానికి దాన్ని చూపిస్తుంది తప్ప దాని ద్వారా ఏదో రిచ్ లైఫ్ బతకలేం. సెకండ్, ఇట్ డస్ నాట్ క్యాప్చర్ స్టెబిలిటీ ఆర్ అప్వర్డ్ మొబిలిటీ. సో అది అప్వర్డ్ మొబిలిటీని చూపించదు. ఇది ఓన్లీ ఏం చూపిస్తుంది, నువ్వు పావర్టీ లైన్ దాటేవనే చెప్తుంది తప్ప నీ ఎకనామిక్ సిచ్యువేషన్ బాగా పెరిగిపోయిందని చెప్పదనమాట. సో కోర్ ఇష్యూ ఏంటి, పీపుల్ హ్యావ్ ఎస్కేప్డ్ పావర్టీ స్టాటిస్టికలీ బట్ రిమైన్ ఎకనామికలీ ఇన్సెక్యూర్. సో పీపుల్ అనేవాళ్ళు ఇండియా లోపల చాలా వరకు పీపుల్ ఏమయ్యారు, పావర్టీ నుంచి ఎస్కేప్ అయ్యారు బట్ ఎకనామికలీ బాగా ఇన్సెక్యూర్ ఉన్నారు. ఫ్రమ్ పావర్టీ లైన్ టు వెల్ బీయింగ్ స్పెక్ట్రమ్. సో ఎక్కడ ట్రెడిషనల్ మెథడ్ మోడల్ ఏమో ఫోకస్ చేసింది, బైనరీ క్లాసిఫికేషన్. ముందు ఏమన్నా ఎవరు పూర్ ఎవరు నాన్ పూర్, పూర్ వర్సెస్ నాన్ పూర్ అంటే ఏంటంటే, ముందు ట్రెడిషనల్ మెథడ్ ఎట్లా చూసేవాళ్ళం అంటే ఒక థ్రెషోల్డ్ పెట్టేవాళ్ళం, మంత్కి 5,000 కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తే నాన్ పూర్, 5,000 కంటే తక్కువ ఎర్న్ చేస్తే పూర్ అన్నాం అనుకోండి. సో ఒకటి 1 lakh ఎర్న్ చేయొచ్చు, ఒక 10 lakhs ఎర్న్ చేయొచ్చు, ఒకటి ఓన్లీ 6,000 ఎర్న్ చేయొచ్చు. వీళ్ళందరూ కూడా అందులో ఉంటారు, నాన్ పూర్ కేటగిరీలో ఉంటారు. 5,000 కంటే తక్కువ ఎర్న్ చేసిన వాళ్ళందరూ పూర్ కేటగిరీస్ ఉంటారు. ఈ పూర్ లోపల కూడా 1000 ఎర్న్ చేసినప్పుడు ఒకలాగా ఉంటే 4K ఎర్న్ చేసినప్పుడు ఒకలా ఉంటాడు అనమాట. సో అదే చెప్తున్నాను, ముందు కేటగిరీ అనేది బాగా ఫ్లెక్సిబుల్గా లేదు. సో దీని ద్వారా ఏమైపోయిందంటే ఎవరు రిచ్ ఎవరు పూర్, ఎవరికి ఎకనామిక్ ఇన్సెంటివ్స్ కావాలని తెలిసేది కాదు. సో న్యూ అప్రోచ్, మన వరల్డ్ బ్యాంక్ చెప్తున్న అప్రోచ్ ఏంటి, వెల్ బీయింగ్ యాజ్ ఎ కంటిన్యూమ్. సో మెయిన్గా మనం పావర్టీని చూడకుండా మనం ఏం చూడాలి, వెల్ బీయింగ్ చూడాలన్నమాట. ఫోకస్ ఆన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎకనామిక్ సెక్యూరిటీ. ఒక మనిషి ఎకనామిక్ సెక్యూరిటీ నుంచి ఎంత దూరంగా ఉన్నాడు దాన్ని బట్టి మీరు పావర్టీని మెజర్ చేయండి. ఎకనామిక్ సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ హ్యావ్ ఇన్కమ్, వెన్ యూ హ్యావ్ ఫ్లెక్సిబుల్ ఇన్కమ్, వెన్ యూ హ్యావ్ ఇన్సూరెన్స్, వెన్ యూ హ్యావ్ ఫుడ్, మెయిన్గా ఏంటి న్యూట్రిషియస్ ఫుడ్. ఇవన్నీ ఉంటే నీకు ఏమొస్తాయి, ఎకనామిక్ సెక్యూరిటీ ఉంటుంది. సెకండ్, ఫోకస్ ఆన్ వల్నరబిలిటీ టు షాక్స్ అనమాట. మెయిన్గా ఈ రెండు. సడన్గా ఇప్పుడు COVID-19 వచ్చింది ఇండియా లోపల, 90% పీపుల్, నేను చెప్తున్న అనాలిసిస్ మొత్తం మీ అందరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. యూ షుడ్ నీడ్ కంప్లీట్ ఎకనామిక్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్టికల్స్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఒక PDF ద్వారా మీకు చాలా వరకు అర్థం కాదు. నేను ఏదైతే ఇంటర్లింకింగ్ పాయింట్స్ చెప్తున్నానో దాన్ని అనలైజ్ చేసుకోండి. కోవిడ్-19 వచ్చింది మన ఇండియా లోపల. 90% పీపుల్ ఇన్ఫార్మల్ వర్కర్స్ అనమాట. ఇన్ఫార్మల్ వర్కర్స్ అంటే ఏంటి, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. COVID-19లో సడన్గా జాబ్స్ పోయాయి అంటే ఏంటి, వాడు సడన్గా ఒక మిడిల్ క్లాస్ నుంచి పావర్టీలోకి పడిపోతాడు అనమాట. సో అట్లాంటి వాటిని ఏమంటారు, వల్నరబిలిటీ షాక్స్. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏ అప్రోచ్ చెప్తుంది, మనం పావర్టీని మెజర్ చేసినప్పుడు ఏ క్రైటీరియాని తీసుకోమంటుంది, వాడు ఎకనామిక్ సెక్యూరిటీ నుంచి ఎంత దూరంగా ఉన్నాడు, వల్నరబిలిటీ టు షాక్స్ ఎంత ఉన్నాడు. సో ఇంప్లికేషన్స్ ఏంటి, ఐడెంటిఫైస్ నియర్ పూర్ అండ్ వల్నరబుల్ మిడిల్ క్లాస్. సో ఈ మెథడాలజీ వాడడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఎవరు పూర్కి దగ్గరగా ఉన్నారు, నియర్ పూర్ అంటే ఇది ఒక ఎకనామిక్ వెల్బీయింగ్ ఇండెక్స్ వేసుకుంటే ఇది బాగా రిచ్ పీపుల్ ఉండే ప్లేస్.
వాళ్ళతో మనకు ప్రాబ్లం లేదు. ఇది మిడిల్ క్లాస్ స్పేస్ అనుకున్నాం. మిడిల్ క్లాస్లో ఈ ఎవరైతే ఎక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే బ్రాకెట్లో పీపుల్ ఉంటారో వాళ్ళని ఏమంటాం మనం, నియర్ పూర్ అండ్ వల్నరబుల్ మిడిల్ క్లాస్ అంటాం అనమాట. ఏమైనా పాలసీలు సడన్ గా జాబ్ పోయినా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చనిపోయినా, ఏం జరిగినా మళ్ళీ వాళ్ళు ఏ బ్రాకెట్ లోపలికి వచ్చేస్తారు, పూర్ అనే బ్రాకెట్ లోకి వచ్చేస్తారు అనమాట. సో మెయిన్గా ఏంటి, వాళ్ళకి వల్నరబుల్ టు షాక్స్, మెయిన్గా వాళ్ళ ఎకనామిక్ సెక్యూరిటీతో ఇంపాక్ట్ ఉంటారు అనమాట. సో నియర్ పూర్ ని, వల్నరబుల్ మిడిల్ క్లాస్ ని చూడండి. సో కాన్సెప్చువల్ షిఫ్ట్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, నాట్ జస్ట్ లివింగ్ అవుట్ ఆఫ్ పావర్టీ బట్ ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ అప్వర్డ్ లివింగ్. సో డెవలప్మెంట్ అంటే ఏంటి, పావర్టీ నుంచి బయట ఉండడం కాదు, బట్ ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ అప్వర్డ్ మొబిలిటీ. అప్వర్డ్ మొబిలిటీ అంటే ఏం చెప్పాను మీకు, మీ ఎకనామిక్ స్టేటస్ మెల్లగా పెరిగితే దాన్ని ఏమంటాం, అప్వర్డ్ మొబిలిటీ అంటాం. అది ఎట్లా జరగాలంటే సస్టైన్గా జరగాలి. థర్డ్, స్ట్రక్చరల్ వీక్నెస్ ఇన్ ఎంప్లాయ్మెంట్. మన ఎంప్లాయ్మెంట్ లోపల కూడా ఏముందంట, స్ట్రక్చరల్ వీక్నెస్ ఉందంట. సో చూడండి, గ్రోత్ ప్యాటర్న్ డిస్టార్షన్. సో గ్రోత్ అనేది ఎక్కడుంది, మెయిన్గా క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్, మెయిన్గా ఐటీ అండ్ ఫినాన్స్. మెయిన్గా మన ఇండియా లోపల మ్యాక్సిమం మోర్ దాన్ 56% ఆఫ్ అవర్ జీడిపి ఈస్ కమింగ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్ అనమాట. సో మెయిన్గా సర్వీస్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ 26% ఆఫ్ పాపులేషన్ వాళ్ళే ఈ ఇన్కమ్ మొత్తాన్ని తీసుకుంటున్నారు. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్, ఐటీ, ఫినాన్స్, లో ప్రొడక్టివిటీ, ఇన్ఫార్మల్ సెక్టర్స్, ఈ రెండింటి లోపల గ్రోత్ కాన్సన్ట్రేట్ అయ్యింది. అండ్ మిస్సింగ్ ఏంటి, లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్. చెప్తున్నా కదా, మన ఇండియా లోపల ఏం జరిగిందంటే, నార్మల్గా ఎకనామీ లోపల 3 సెక్టర్స్ ఉంటాయి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. సో నార్మల్గా ఏమవుతుందంటే, ఎకనామిక్ మొబిలిటీ అంటే ఏమీ లేదు, రూరల్ నుంచి అర్బన్ ఏరియాకి ట్రాన్స్ఫార్మ్ అవుతే దాన్ని ఎకనామిక్ మొబిలిటీ అంటాం. నార్మల్గా ఎప్పుడైనా ఒక సొసైటీ లోపల అగ్రికల్చర్ లోపల పాపులేషన్ ఎక్కువ ఉంటారు, డెవలప్మెంట్ అయ్యే కొద్దీ వాళ్ళు ఇండస్ట్రీస్ లోపల ట్రాన్స్ఫార్మ్ అయ్యి లాస్ట్కి అల్టిమేట్ స్టేజ్ సర్వీస్. మీరు ఏదైతే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ మీరు కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా ఏ సెక్టర్స్, సర్వీస్ సెక్టర్స్ అనమాట. సో నార్మల్గా ఎప్పుడైనా ఎకానమీ ఈ మోడల్ ఫాలో అయితే ఎకానమీ బాగా గ్రో అవుద్ది. బట్ ఇండియా లోపల ఏమైందంటే డైరెక్ట్గా అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్ లోపల షిఫ్ట్ అయిపోయాం. ఇన్ 1991 లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ జరిగినప్పుడు మనం డైరెక్ట్గా అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్ లోపలికి మారిపోయామన్నమాట. సో దాని ద్వారా ఏమైపోయిందంటే ఇండియా హ్యాస్ లెస్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఇండస్ట్రియల్ సెక్టర్ లేకపోవడం వల్ల ఇండస్ట్రియల్ సెక్టర్కి ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఈజ్ లేబర్ ఇంటెన్సివ్. అందుకే ఇక్కడ ఒక మాట మాట్లాడి చూడండి, ఇండియా లోపల ఏముందంట, లో ప్రొడక్టివిటీ ఇన్ఫార్మల్ సెక్టర్స్ అంటే ఏంటి, అగ్రికల్చర్ సెక్టర్. సెకండ్, క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్, ఐటీ, ఫినాన్స్, సర్వీస్ సెక్టర్. బట్ ఇండియా లోపల ఏం మిస్ అవుతుందంట, లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ పీడిఎఫ్ మీరు నార్మల్గా డైరెక్ట్గా చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ కలిపి చూస్తే మీకు చాలా అర్థం అవుతుంది, ఓహో ఇందులో ఎంత డెప్త్ మీనింగ్గా ఉంది. ఇండస్ట్రియల్ సెక్టర్ లోపల లేబర్ ఇంటెన్సివ్, జనాలకి ఎక్కువ జాబ్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంది. బట్ మన ఇండియా లోపల ఏం మిస్ అయిపోయాం, త్రూ 1991 రిఫార్మ్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మిస్ అయిపోయాం అనమాట. సో దానివల్ల చాలా మందికి జాబ్స్ లేవు. సో అదే చెప్తున్నాను చూడండి, ఇన్ఫార్మల్ చెప్పా కదా, 94% వర్కర్స్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఇందాకే చెప్పాను ఆ డేటా మీకు, మోర్ దాన్ 90% పీపుల్ ఇన్ ఇండియా ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్, లెస్ దెన్ 10% వర్క్ ఫోర్స్ ఇన్ ఫార్మల్ జాబ్స్. ఇప్పుడు నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నాను, నాలా గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు నాకంటే ఫార్మల్ జాబ్ అంటాం, ఎందుకంటే నాకు ఎవ్రీ మంత్ నా శాలరీ నుంచి కొంత అమౌంట్ పెన్షన్ కట్ అవుతుంది, కొంతమంత్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్ అవుతుంది, ఇది కట్ అవుతుంది అనుకుంటా. బట్ థింక్ అబౌట్ ఇట్, 94% ఆర్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఈవెన్ దో వెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎల్టీఎక్స్, ఇప్పుడు నేను ఎల్టీఎక్స్లో అంటే నార్మల్గా చెప్తున్నాను, బిఫోర్ వెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎల్టీఎక్స్ అంటే యాజ్ ఎ మనీ ఎర్నర్గా. సో ఇప్పుడు ఎల్టీఎక్స్లో ముందు నేను ఎర్న్ చేస్తున్నప్పుడు ముందు నేను కూడా ఇన్ఫార్మల్ వర్కరే, ఎందుకంటే నాకు ఎంతైతే శాలరీ వచ్చిందో, ఈవెన్ దో ఐ యూస్ టు గెట్ హై పేయింగ్ శాలరీ. సో నార్మల్గా బయట ఉండే శాలరీస్ కన్నా నాకు చాలా ఎక్కువ శాలరీ వచ్చేది. బట్ వితౌట్ సోషల్ సెక్యూరిటీ, నా గురించి ఒక పెన్షన్కి కానీ దేనికి కానీ ఏది కట్ చేసేవారు కాదు. సో డైరెక్ట్ మనీ వచ్చేది. బట్ సడన్గా నా హెల్త్ బాగోకపోతే ఆ మంత్ నా ఇన్కమ్ పాడైపోదా, అన్నీ జరుగుతాయి కదా. సడన్గా నాకు జాబ్ పోతే ఏదో. సో అదే చెప్తున్నాను. సో 95%, గ్రేటర్ దెన్ 90% ఏ సెక్టర్ లోపల ఉన్నారు, ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నారు. సో ఫీచర్స్ ఏంటి, నో జాబ్ సెక్యూరిటీ. ఇన్ఫార్మల్ సెక్టర్కి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి, జాబ్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ఎల్టీఎక్స్ లోపల సార్ అన్నారు, మనీష్ ఐ వాంట్ టు గో టు యూఎస్, నేను అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతాను, ఇంకా ఎల్టీఎక్స్ క్లోజ్ చేస్తానంటే నాకు జాబ్ సెక్యూరిటీ ఉందా, సోషల్ ప్రొటెక్షన్ చెప్పాను, నాకు ముందు పెన్షన్ కానీ పిఎఫ్ కానీ దేనికి కూడా కట్ అయ్యేది కాదు. లో అండ్ అన్స్టేబుల్ ఇన్కమ్. ఓకే, నాదంటే హై పేయింగ్ జాబ్ చెప్తున్నా కదా, బట్ మాక్సిమం పీపుల్ ఇండియా లోపల ఇన్ఫార్మల్ సెక్టర్ లోపల లో అండ్ అన్స్టేబుల్ ఇన్కమ్తోనే బతుకుతుంటారు అనమాట. చెప్తున్నాను ఎలా ఎకనామిక్ సెక్యూరిటీ అనేది ఇంపాక్ట్ అవుతుందని.
థర్డ్, వేజ్ స్టాగ్నేషన్. రియల్ వేజెస్ హ్యావ్ రిమైన్ స్టాగ్నెంట్. ఇక్కడ ఒక పదం వాడాడు, రియల్ వేజెస్. రియల్ వేజెస్కి నార్మల్ వేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే రియల్ వేజెస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ శాలరీ ఆర్ వేజ్ మైనస్ ఇన్ఫ్లేషన్. సో ప్రతి పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. యూపీఎస్సీ లోపల ఎంత డెప్త్ ఉన్నోడికే ర్యాంక్ వచ్చే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. సో రియల్ వేజెస్ అంటే ఏంటి, యువర్ శాలరీ మైనస్ ఇన్ఫ్లేషన్, దాన్ని ఏమంటాం రియల్ వేజ్ అంటాం అనమాట. ఇండియా లోపల ఏమవుతుందంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ మంత్కి 20,000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే నా శాలరీ 20,000 నుంచి 25,000 పెంచారు. బట్ నా శాలరీ అంతైతే పెరిగిందో అంతే ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంకేం ఉపయోగం? అర్థమైందా? నా శాలరీ పెరుగుతున్న కొద్దీ నా శాలరీ అనేది ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ పెరగాలి, అప్పుడే నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. సేమ్ నా శాలరీ నా ఇన్ఫ్లేషన్ రెండు ఒకేలా పెరిగితే ఇంకెందుకు నాకు ఉపయోగం ఏంటి? ప్రొడక్టివిటీ ఇంక్రీస్డ్ బట్ గెయిన్స్ నాట్ ట్రాన్స్మిటెడ్ టు వర్కర్స్. సో ప్రొడక్టివిటీ అనేది బాగా ఇంక్రీజ్ అయింది బట్ గెయిన్స్ అనేవి వర్కర్స్ లోపలికి ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు అనమాట. చెప్తున్నా కదా, ఇండికేట్స్ డీకప్లింగ్ ఆఫ్ గ్రోత్ అండ్ ఇన్కమ్. సో గ్రోత్ ఇన్కమ్ డీకప్లింగ్ అయ్యాయని చూపిస్తుంది అనమాట. సెకండ్, ఇన్కంప్లీట్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. మన ఇండియా లోపల వన్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్స్ చదివినప్పుడు మీరు స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనే ఒక పదం వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సైకిల్ రిపేర్ చేయడం వచ్చు బట్ ఇండియా లోపల అందరూ బైక్స్ వాడుతున్నారు. నాకు జాబ్ వస్తుందా? బైక్ రిపేర్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయి బట్ నాకు రిపేర్ చేయడం వచ్చిన సైకిల్. ఇండియా లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో, మన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్కి తగ్గట్టు మన దగ్గర స్కిల్స్ లేవు. సో అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను యూపీఎస్సీ ఫ్యాకల్టీ అవుదాం అనుకున్నాను. విత్ ఇన్ 2 days ఐ హ్యావ్ గాట్ ద జాబ్. ఎందుకు? నా దగ్గర ఏముంది? స్కిల్ ఉంది. సో ఆల్వేస్ వాట్ మ్యాటర్స్ ఇస్ స్కిల్. సో ఐడియల్ డెవలప్మెంట్ పాత్ మీకు ఇందాక చూపించాను, ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఎట్లా ఉంటుంది, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి అందులోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాం, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీస్ లోపలికి వెళ్తాం. ఇండియా లోపల ప్రాబ్లం ఏమొచ్చింది, అగ్రికల్చర్ నుంచి మనం అందులోకి మారిపోయాం, సర్వీసెస్ నుంచి మారిపోయాం. సో చూడండి ఎంత డెప్త్ కాన్సెప్ట్స్ అంటే పీడిఎఫ్ లోపల అది రాకముందే మీకు చెప్తున్నాను. అంటే ఎంత స్ట్రాంగ్ బేసిక్స్ ఉంటే మీ టీచర్ మనీష్ సార్ ఎవరైతే ఉన్నారో నాకు ఎంత క్యాపబిలిటీ ఉంటే ఇట్లా ఒక హిందూ అనాలిసిస్ అంటే హిందూ ఆర్టికల్స్ అంటే చిన్న చిన్న మనుషులు రాయరు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు రాస్తారు. వాళ్ళు రాసింది కూడా గెస్ట్ చేయగలుగుతున్నాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ రిమైండ్ వీక్. ఇండియా లోపల ఏ సెక్టర్ బాగా వీక్గా ఉందని చెప్పాను, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎవిడెన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ లోపల 46% వర్క్ ఫోర్స్ ఉన్నారు బట్ నిజంగా వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ అంతా 18%, అంటే వాళ్ళ ఇన్కమ్స్ బాగా తక్కువ. సో రిజల్ట్ ఏంటి, లార్జ్ వర్క్ ఫోర్స్ స్టక్ ఇన్ లో ప్రొడక్టివిటీ సెక్టర్స్. సో ఎక్కువ మంది పని చేస్తున్నారు బట్ వాళ్ళకి డబ్బులు రావట్లేదు. సో ద మొబిలిటీ స్లో డౌన్ అనమాట. సో ముందేంటి, ఎర్లియర్ గ్రోత్ వల్ల జాబ్ క్రియేషన్ అయ్యేది, జాబ్ క్రియేషన్ వల్ల మొబిలిటీ. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు గ్రూప్ 2 జాబ్ వచ్చింది. గ్రూప్ 2 జాబ్ రాకముందు నేను యూపీఎస్సీ ఫ్యాకల్టీ కింద ఉండేవాడిని. యూపీఎస్సీ ఫ్యాకల్టీతో పాటు ఒక దాంట్లో ఎందుకు నా గురించి చెప్తున్నానంటే ఇంకొక మనిషి గురించి ఎగ్జాంపుల్ తీయలేండి, నా గురించి చెప్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఒక ఫ్యాకల్టీతో పాటు ఒక న్యూస్ పేపర్లో ఎడిటర్ కింద ఉండేవాడిని. దానికి ముందు ఒక యూపీఎస్సీ స్టూడెంట్, ఇప్పుడు కూడా యూపీఎస్సీ స్టూడెంట్ని ప్రిపేర్ అవుతున్నాను బట్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉంది నా ట్రాజెక్టరీ. ఇప్పుడు గ్రూప్ 2 జాబ్లో ఉన్నాను, ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను యూపీఎస్సీ క్రాక్ చేశాను అనుకోండి, ఆ రెస్పెక్ట్ ఇంకా పెరుగుద్ది కదా. సో అట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. ఎర్లియర్ ఎట్లా ఉండేది, గ్రోత్ ఉంటే ఆబ్వియస్లీ జాబ్ క్రియేషన్ అయ్యేది బట్ మొబిలిటీ ఉండదు. ఇప్పుడు ఇండియా లోపల ఏమైపోయింది, జాబ్లెస్ గ్రోత్. ఇండియా లోపల ఏమైపోయింది, జాబ్లెస్ గ్రోత్ చాలా ఉంది. ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ బట్ ఇండియా లోపల ఏముంది, ఇప్పుడు జాబ్లెస్ గ్రోత్ ఉంది బట్ ఏ సెక్టర్ లోపల ఉంది, సర్వీస్ సెక్టర్ వల్ల మాక్సిమం ఇన్కమ్ వస్తున్నప్పుడు సర్వీస్ సెక్టర్ లోపల చాలా మందికి జాబ్స్ ఉండవు. ఇట్ ఈస్ నాట్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్. సో దానివల్ల లిమిటెడ్ జాబ్ క్రియేషన్ అనమాట. సో డేటా సిగ్నల్స్ చూడండి, 2016 నుంచి 21 వరకు 25 మిలియన్ జాబ్స్ లాస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో చూడండి అన్ని డేటాస్ కూడా యూ కెన్ యూజ్ అనమాట, యూ కెన్ యూజ్ ఫర్ సబ్స్టాన్షియేటింగ్ యువర్ ఆన్సర్స్. సో డేటా అనేది ఎప్పుడు కూడా ఆన్సర్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. థర్డ్, లేబర్ షిఫ్టింగ్. లేబర్ ప్రొడక్టివిటీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లేబర్ ప్రొడక్టివిటీ సెక్టర్స్కి మారిపోయినాను. మొబిలిటీ ఇంజిన్ హ్యాస్ వీక్ అండ్ ఇండియా లోపల మొబిలిటీ ఇంజిన్ వీక్ అయిపోయింది. ఎందుకు, బికాస్ ఆఫ్ ది జాబ్లెస్ గ్రోత్. ఈ పదాలన్నీ వాడాలన్నమాట. ఈ పదాలన్నీ ఇక్కడ మెన్షన్ చేయకపోయినా దట్ ఐఎమ్ సేయింగ్. సో రేజింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. సో చూడండి ఇండియా లోపల ఏం పెరిగిపోతుందంటే ఇన్ఈక్వాలిటీ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. అంబానీ, అదానీ ఎవరైతే ఉన్నారో డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, పేదవాడి దగ్గర డబ్బులు ఉండట్లేదు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, అకార్డింగ్ టు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ టాప్ 1% ఎంత నేషనల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారంటే
అంటే టాప్ 1% ఆఫ్ ఇండియా పాపులేషన్ ఈస్ గెటింగ్ 22% ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే చూడండి, వెల్త్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ. సో వెల్త్ కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరిగిపోతుంది. సో డ్యూయల్ ఎకానమీ ఒకటేంటి, టాప్ టైర్ ర్యాపిడ్ వెల్త్ అక్యూమినేషన్. మన ఇండియా లోపల ఏం ఎగ్జిస్ట్ అయిపోయింది, రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ డ్యూయల్ ఎకానమీ అంటే ఏం చెప్పాలి, ఇండియా లోపల రిచ్ పీపుల్ ఉన్నారు, స్లమ్స్ ఉన్నాయి. సింపుల్, ఇండియా లోపల ఏమున్నారు, రిచ్ పీపుల్ ఉన్నారు, స్లమ్స్ ఉంటారు. 1 సెకండ్ గైస్, ఫాస్ట్గా రా. సారీ గైస్, ఇవాళ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, మా అమ్మ ప్రేమ అంతా చూపించేస్తుంది. సో ఇండియా లోపల రిచ్ పీపుల్ ఉన్నారు, స్లమ్స్ ఉన్నారు, అదే దాన్ని ఏమంటాం డ్యూయల్ ఎకానమీ. సో టాప్ టైర్ ర్యాపిడ్ వెల్త్ అక్యుములేషన్, బాటమ్ మిడిల్ స్టాగ్నేషన్, గ్రోత్ బెనిఫిట్స్ ఆర్ నాట్ ఇన్క్లూజివ్. సో అందరికీ ఈక్వల్గా డబ్బులు రావట్లేదు. నెక్స్ట్, ఫినాన్షియల్ ఫ్రెజిలిటీ ఆఫ్ హౌస్ హోల్డ్స్. సో హౌస్ హోల్డ్ సేవింగ్స్ అనేవి డిక్లైన్ అయిపోయి. ఎందుకు, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్డ్. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటి, పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ డిక్రీజెస్. పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ డిక్రీజ్ అయిపోయిందంటే సేవింగ్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. దీనివల్ల జనాలు ఏం చేస్తున్నారు, హౌస్ హోల్డ్ డెప్ట్ రైజింగ్ అనమాట. ఒకప్పుడు ఇది ఎక్కువ ఉండేది కాదు, ఇప్పుడు చూడండి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం, లోన్స్ ఇస్తామన్నాం. సో ఈ కల్చర్ ఎక్కువ అయిపోయింది, అంటే హౌస్ హోల్డ్ డెప్ట్ హ్యాస్ బిన్ రైజింగ్. కన్సంప్షన్ ఇంక్రీజింగ్లీ క్రెడిట్ డ్రివెన్ అనమాట. సో మెయిన్గా తినడానికి కూడా ఇప్పుడు అప్పులు వాడుతున్నారు. మీకు తెలుసో తెలియదు, చాలా మంది ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు లోన్స్ కూడా మీరు జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం తీసుకుంటున్నారు. ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి, హౌస్ హోల్డ్స్ నాట్ బిల్డింగ్ అసెట్స్, మేనేజింగ్ సర్వైవల్ బై అ బారోయింగ్. ఇప్పుడు రియల్ కండిషన్ ఇది. మీ ఫ్యామిలీ లోపల కూడా ఇదే కండిషన్ ఉండి ఉంటుంది. చాలా మంది ఎల్టెక్స్ క్లాసెస్ ఎవరైతే క్లాసెస్ చూస్తారో నాకు తెలుసు, వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అంతా కూడా తెలుసు. ఇప్పుడు మన ఇంట్లో లోపల ఆస్తులు బిల్డ్ అవ్వట్లేదు, ఇంకా మనం బతకడానికి అప్పులు వాడుతున్నాం. ఇండికేట్స్ ఫ్రెజైల్ మిడిల్ క్లాస్. సో సడన్గా ఇప్పుడు మన ఫాదర్తో ఎవరైతే మన ఫ్యామిలీలో ఎర్న్ చేస్తున్నారో అతనికి జాబ్ పోతే మన పరిస్థితి ఆలోచించండి. హ్యూమన్ డెవలప్మెంట్, చైల్డ్ వేస్టింగ్ అంటే లో వెయిట్ ఫర్ ఏజ్ అనమాట. ఏదైతే ఏజ్కి వెయిట్ ఉండాలో అది లేదు, అదంతా 18.7% చైల్డ్ అనేవాళ్ళు ఏజ్కి ఉండాల్సిన వెయిట్ లేరు. చైల్డ్ స్టంటింగ్ అంటే లో వెయిట్ ఫర్ హైట్ అనమాట. సో అతను ఏజ్కి ఉండాల్సిన హైట్ లేరు. 35% ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్కి ఉండాల్సిన హైట్ కంటే తక్కువ ఉండాలన్నమాట. సో ఇది ఏం చూపిస్తుంది, పూర్ న్యూట్రిషన్. సో ఇండియా లోపల పిల్లలకి న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా అందట్లేదు అనమాట. లో కాగ్నేటివ్ డెవలప్మెంట్. మీరే చెప్పండి, చదువుతున్నప్పుడు మంచిగా ఫుడ్ లేకపోతే మైండ్ అనేది ఎట్లా డెవలప్ అవుద్ది. రెడ్యూస్డ్ ఫ్యూచర్ ప్రొడక్టివిటీ. సో ఫ్యూచర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. మీరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఎప్పుడు కూడా మీకు మంచిగా ఫుడ్ తినండి, అట్లీస్ట్ ఫ్రూట్స్ తినండి, ప్రోటీన్స్ తినండి అని చెప్తాను. ఎందుకే, బికాస్ దీస్ థింగ్స్ హ్యాపెన్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇవన్నీ కూడా చైల్డ్ స్టంటింగ్ ఏదైతే ఉందో ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారు, వరల్డ్ హంగర్ ఇండెక్స్. నేను ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్ హంగర్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి రాసి ఇండియా యొక్క ర్యాంక్ని కింద మెన్షన్ చేయండి. లీడ్స్ టు ఇంటర్ జనరేషనల్ పావర్టీ ట్రాప్. ఇవన్నీ కూడా PD365లో చెప్పేశాను. సో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎకనామిక్ PD365 తీసుకోండి, మొత్తం మీకు హెల్ప్ అవుతుంది. సో షిఫ్ట్ ఇన్ నేచర్ ఆఫ్ పాలసీ చేంజ్. సో పాలసీ ముందు ఎట్లా ఉండేది, పావర్టీ రిడక్షన్. ఇప్పుడు ఏంటి, ప్రివెంట్ డౌన్వర్డ్ మొబిలిటీ. ఒకసారి మీదకి వెళ్ళాడు మళ్ళీ కిందకి వెళ్ళకుండా చూసుకోవాలి. అంటే ఏంటి, ఎకనామిక్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడానికి చూస్తుంది. సెకండ్, ఎనేబుల్ అప్వర్డ్ మొబిలిటీ. ఇప్పుడు అందరూ కూడా ఇన్కమ్ ఎక్కువ ఎర్న్ చేసుకునేటట్టు, ఏదైతే గ్రోత్ ఉందో ఈక్విటబుల్గా ఉండేటట్టు. మన ఇండియా లోపల ఏమవుతుందన్నాను,
జాబ్లెస్ గ్రోత్ పెరుగుతుందన్నాను. ఇప్పుడు ఈక్విటబుల్గా గ్రోత్ ఉండేటట్టు ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది అనమాట. కీ ప్రాబ్లమ్ ఏంటి, పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ టు ప్రాపర్టీ బట్ ఆల్సో నాట్ మూవింగ్ ఎహెడ్. ఇండియా లోపల దాన్ని ఏమంటాం, ట్రాప్డ్ మిడిల్ క్లాస్ అంటాం. ఇండియా లోపల అలా అని జనాలు పేదరికం లోపలికి వెళ్ళట్లేదు, అలా అని ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నారు అనమాట. సో దీన్ని ట్రాప్డ్ మిడిల్ క్లాస్ అంటాం. వై కరెంట్ మెట్రిక్స్ ఫెయిల్ ఏంటంటే పావర్టీ మెట్రిక్స్ ఏంటి, క్యాప్చర్ ఓన్లీ ఎక్స్ట్రీమ్ డెప్రివేషన్ అనమాట. సో పావర్టీ ఇప్పుడు మనం ఏదైతే మెజర్ చేస్తున్నామో ఎక్స్ట్రీమ్ డెప్రివేషన్ మెజర్ చేస్తాం. ఫెయిల్ టు క్యాప్చర్ వల్నరబిలిటీ, ఇప్పుడు మనం మెజర్ చేస్తున్న ఇండికేటర్స్లో వల్నరబిలిటీ, ఒక పర్సన్ ఎంత వల్నరబుల్గా ఉన్నాడు, అతని ఇన్కమ్ ఎంత అన్స్టేబుల్గా ఉంది, మొబిలిటీ కన్స్ట్రెంట్స్ ఏవి కూడా మెజర్ చేయట్లేదు అనమాట. సో న్యూ రిక్వైర్మెంట్స్ ఏంటి, మెజర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎకనామిక్ సెక్యూరిటీ. సో ఎకనామిక్ సెక్యూరిటీ నుంచి ఎంత దూరంగా ఉన్నాడు. స్టెబిలిటీ ఆఫ్ ది ఇన్కమ్, అతను వస్తున్న ఇన్కమ్ అతని ఫార్మల్ ఇన్కమా ఇన్ఫార్మల్ ఇన్కమా. సో స్టెబిలిటీ ఆఫ్ ది ఇన్కమ్, యాక్సెస్ టు ఆపర్చునిటీస్, ఒక పర్సన్కి ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ మనీష్ సార్ ఉన్నారు, ఇప్పుడు మనీష్ సార్కి ఎన్ని ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అతను మంత్కి ఒక నెలకు ఒక 20,000 సంపాదించుకోగలడా లేదా. సో యాక్సెస్ టు ఆపర్చునిటీస్ అన్ని కూడా చూడాలన్నమాట. దాన్ని బట్టి మీరు మెజర్ చేయాలి. సో కోర్ స్ట్రక్చరల్ కాంట్రడిక్షన్స్ ఏంటి, ఇండియా లోపల గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంది, పావర్టీ తగ్గుతుంది, మొబిలిటీ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది, ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది. ఈ రెండు కూడా కీ కన్సర్న్స్. ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్ హైయెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. పావర్టీ కూడా బాగా తగ్గుతుంది, బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, మొబిలిటీ, అప్వర్డ్ మొబిలిటీ, మెయిన్గా ఎకనామిక్ మొబిలిటీ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది, ఇన్ఈక్వాలిటీ అనేది బాగా రేజ్ అయిపోయింది. ఒకసారి మాట్లాడు. దిస్ క్రియేట్స్ ఫ్రజైల్ డెవలప్మెంట్. సో ఛాలెంజెస్ ఏంటి, వచ్చేస్తే చెప్పు, కిందకి వెళ్తాం. ఛాలెంజెస్ ఏంటి, ఇండియా లోపల జాబ్లెస్ గ్రోత్. ఈ పదం మీకు ఎప్పుడు చెప్పాను, మీద చెప్పాను పాయింట్. హై ఇన్ఫార్మాలిటీ 90%, వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. ఇండియా లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటి, అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్ లోపలికి వెళ్ళిపోయాం. రైజింగ్ ఇన్ఈక్వాలిటీ, 1% ఆఫ్ ది పాపులేషన్ హోల్డింగ్ 22% ఆఫ్ ది ఇన్కమ్. హ్యూమన్ క్యాపిటల్ డెఫిసిట్స్, హ్యూమన్ క్యాపిటల్ కరెక్ట్గా లేదు. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి, మన దగ్గర స్కిల్స్ అనేవి కరెక్ట్గా లేవు అనమాట. హ్యూమన్ క్యాపిటల్ అంటే స్కిల్స్ అనేవి కరెక్ట్గా లేదు. ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ హౌస్ హోల్డ్స్. సో ఇప్పుడు రియల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో లేదా రియల్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతున్నాయి పీపుల్వి. నెక్స్ట్ వీక్ గ్రోత్ వేజ్ లింకేజెస్. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనం ఉన్నాయన్నమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ. అంటే మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలి, లేబర్ ఇంటెన్సివ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ అనేది మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలి, లేబర్ ఇంటెన్సివ్. అంటే టెక్స్టైల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, స్ట్రెంత్ ఇన్ ఎంఎస్ఎంఈస్. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ కంట్రిబ్యూట్ టు 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవుట్పుట్ అనమాట. సో గవర్నమెంట్ అందుకోసం ఏం తీసుకొచ్చింది, రివైవ్ మ్యానుఫ్యాక్చరింగ్ త్రూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఎప్పుడు తీసుకొచ్చాం, 2020 లోపల తీసుకొచ్చాం. 14 సెక్టర్స్ కోసం ఇండస్ట్రియల్ క్లస్టర్స్ క్రియేట్ చేయాలి, గ్లోబల్ వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ స్ట్రెంథన్ గ్రోత్ ఇన్కమ్ లింక్ అనమాట. ఇండియా లోపల జాబ్లెస్ గ్రోత్ పెరిగిపోతుంది కాబట్టి గ్రోత్ని ఇన్కమ్తో లింక్ చేయండి. ఎన్ష్యూర్ ప్రొడక్టివిటీ గెయిన్స్ ట్రాన్స్లేట్ ఇంటూ వేజెస్ అనమాట. మనం ఎంతైతే పని చేస్తున్నామో దానికి తగ్గట్టు వేజెస్ రావాలి. స్ట్రెంథన్ లేబర్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలి, స్ట్రెంథన్. నెక్స్ట్ యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్. మెయిన్గా ఇందాక ఏం చెప్పాను, ఒక మనిషికి ఎకనామిక్ సెక్యూరిటీ లోపల వన్ ఆఫ్ ది డైమెన్షన్ ఏం చెప్పాను, ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, పెన్షన్ కవరేజ్ ఉండాలి, అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనమాట. ఇది డిబేటెడ్ రిఫార్మ్, ఇప్పటివరకు లేదు మనకి. ఇప్పటివరకు ఓన్లీ ఏముంది, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. దాన్నే ఏమంటాం, ఎంజీ నరేగా అంటాం, అది ఉంది. సో అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, సో దాని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ పుష్, న్యూట్రిషన్ మిషన్. మెయిన్గా చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్. ఇండియా లోపల చాలా ఎక్కువ ఉన్నాయి. చైల్డ్ వేస్టింగ్ 18%, వరల్డ్లోనే లార్జెస్ట్ ఉన్నాం. చైల్డ్ స్టంటింగ్ 35%. సో లో హైట్ ఫర్ ఏజ్ అనమాట. ఈ రెండింటిని తగ్గించాలి. ఫౌండేషనల్ లెర్నింగ్ రిఫార్మ్స్ అనమాట. దాంతో అంటే ఏంటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దాని గురించి తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా మీకు లింకేజెస్ చేస్తున్నాను సో దట్ యూ గైస్ కెన్ రైట్ అ బెటర్ ఆన్సర్. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇండస్ట్రీతో అలైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో న్యూ వెల్ఫేర్ మెట్రిక్స్ తీసుకుని రావాలి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇప్పటికే ఉంది. వల్నరబిలిటీ ఇండెక్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఎంపీఐతో పాటు మనకు వల్నరబిలిటీ ఇండెక్స్ కావాలి. కన్జంప్షన్ ప్లస్ అసెట్ బేస్డ్ మెజర్స్ చెప్పా కదా. ఇండియా లోపల ఏంటి, ఇప్పుడు బ్రతకడానికి కూడా అప్పులు చేస్తున్నాం.
సో రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ అంటే ట్యాక్సేషన్ లోపల ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్, సెస్ సర్చార్జెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ మీద కాకుండా రిచ్ పీపుల్ మీద బాగా వేయాలి. బెటర్ రీడిస్ట్రిబ్యూషన్ అనమాట, పూర్ పీపుల్కి బాగా డబ్బులు వచ్చేటట్టు, వాళ్ళకి మంచి వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ రీజనల్ బ్యాలెన్స్. సో అన్ని రీజన్స్ ఈక్వల్గా డెవలప్ అయి ఉన్నాయి, అన్నిటి మీద ఫోకస్ చేయాలన్నమాట. ఈ యొక్క ఆన్సర్తో మీకు మొత్తం ఎకనామిక్స్ అంతా కవర్ చేసేసాను, విచ్ ఈజ్ నాట్ ఫోకస్డ్ బై ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఏంటంటే మేము చదువుకున్నాం, మేము ఫ్యాకల్టీస్ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి వీఆర్ లక్కీ దట్ వీ హ్యావ్ లెర్న్ అండర్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. బట్ ఇప్పుడు మ్యాక్సిమం ఉండే ఫ్యాకల్టీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఇవి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇట్లా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండదు. బట్ మన ఎల్టెక్స్ క్లాసెస్లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ ఇంకా ఎకనామిక్స్ జీనియస్, అతను ఎంత బాగా చెప్తారు. అతని కింద ఎకనామిక్స్ మీరు నేర్చుకుంటే ఎట్లాంటి లింకేజెస్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా మీరు బాగా నేర్చుకోగలరు అనమాట. సో మన సురేష్ సార్ ఎకనామిక్స్ క్లాసెస్ కూడా రికార్డెడ్ వర్షన్ మీకు అవైలబుల్ ఉన్నది. సో మేక్ షూర్ యూ గైస్ get those courses అనమాట. సో కన్క్లూజన్ ఏంటి, ఇండియా ఈజ్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఎ పావర్టీ ప్రాబ్లమ్ టు మొబిలిటీ ప్రాబ్లమ్. సో ఇండియా అనేది పావర్టీ ప్రాబ్లం నుంచి మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లోపల ఉందన్నమాట. ద సెంట్రల్ ఛాలెంజ్ ఇస్ నాట్ వెదర్ పీపుల్ కెన్ క్రాస్ ద పావర్టీ లైన్, బట్ వెదర్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్ సస్టైన్ వితౌట్ స్లిప్పింగ్ బ్యాక్. సో ఏ హై గ్రోత్ ఎకానమీ విత్ స్ట్రక్చరల్ ఇన్సెక్యూర్ మిడిల్ క్లాస్. సో దీని గురించి రాశాడు అనమాట. ఎంత బాగుందో చూడండి ఆర్టికల్. ఇట్లాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఐ డోంట్ మిస్ ఎ ఛాన్స్. ఎందుకంటే వీటిని నేను కూడా షార్ట్ నోట్స్ కింద చేసి పెట్టుకుంటా, డేటా పాయింట్స్ ఇవన్నీ పెట్టుకొని ఒక మంచి ఆన్సర్ రాసుకోవచ్చు. సో ఇండియాస్ రీసెంట్ ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ రెడ్యూస్డ్ పావర్టీ but failed to ensure upward mobility. So examine the causes of raising middle class vulnerability in India. So main గా causes అన్ని డిస్కస్ చేశాను. ఎంత మంచి ఆన్సర్ రాయొచ్చు అంటే అంత మంచి ఆన్సర్ రాయొచ్చు. ఓకే, 30 minutes పట్టింది ఆర్టికల్ డిస్కస్ చేయడానికి. అండ్ ఐ హోప్ మీ అందరూ కూడా ఈ ఆర్టికల్ని బాగా అనలైజ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ మేక్ షూర్ యూ గైస్ రైట్ ఎ బెటర్ ఆన్సర్. మా ఆన్సర్ రైటింగ్ ఈజ్ మస్ట్. మీరు ఆన్సర్ రైటింగ్ రాయకపోతే ఎవ్రీడే 2 steps వెనక్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్, ఓనస్ ఆన్ సుప్రీం కోర్ట్ టు ప్రొటెక్ట్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ. సో ఎవరు రాశారు, అశోక్ లవాసా, ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యూనియన్ ఫినాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో రాస్తారు. సో మెయిన్గా మీద ఆర్టికల్ ఎవరు రాశారో ఆథర్ పేరు చూద్దాం. మీద ఆర్టికల్ ఎవరు రాశారు, దీపాంశు మోహన్ అంకుర్ సింగ్ అంట. సో వాళ్ళు ఎకనామిక్ సైంటిస్ట్ అయి ఉంటారు. ఎంత లార్జర్ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళకే ఉంటుంది. సో నార్మల్గా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఈ పొలిటీషియన్స్ ఈ రాస్తారో వీళ్ళు జస్ట్ ఫ్లేవర్ఫుల్గా రాస్తారు అంతే. బట్ ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళు ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అనలైజ్ చేసి రాస్తారు. సో నాకు ఈ ఆర్టికల్ చదివినప్పుడు ఒక ఎకనామిస్ట్ కనబడ్డాడు, అందుకోసమే ఎవరో ఆథర్ అని చూసాను. వెరీ వెల్ రిటర్న్ ఆర్టికల్. సో కాంటెక్స్ట్, the article critiques the Election Commission of India for its handling of special intensive revision of electoral rolls in West Bengal, which led to massive deletion of voters. It raises concern about disenfranchisement of citizens. మనకి 326 అనేది మనకి ఏమి ఇస్తుంది, యూనివర్సల్ అడల్ట్ సర్ఫరాజ్ ఇస్తుంది అనమాట. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఓట్ అనమాట. సో బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్రూ ఇట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది 9th such ఇన్సిడెంట్ కదా, 9th such రివిజన్ కదా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ వల్ల వెస్ట్ బెంగాల్లో చాలా మందికి ఓటింగ్ హక్కులు పోయాయి అనమాట. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్కి ఎప్పుడు కూడా సింపతి ఉండాలి, ఎంపతి ఉండాలి. బట్ ఇన్స్టిట్యూషన్ లోపల ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, అపతి చూస్తున్నాం. ద నీడ్ ఫర్ సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్ టు రిస్టోర్ ట్రస్ట్ ఇన్ డెమోక్రసీ. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే పనులు చేస్తుందో ఐఏఎస్ ఆఫీసర్స్ మొత్తం అందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేసింది. లిటరల్లీ 420 ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఆ పవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు. సుప్రీంకోర్టు లిటరల్లీ తిట్టింది. మోహన్ సింగ్ కేసులో మేము ఏం చెప్పాం, మీరు ఏం చేస్తున్నారు, మీకు అసలు అంత రైట్స్ లేవని చెప్పింది అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏదైతే చేస్తుందో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రో డెమోక్రసీ. బట్ వీ హ్యావ్ టు సీ. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆథర్, ద నీడ్ ఫర్ సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్. అంటే కొంతమంది బీజేపీ సపోర్టర్స్ ఉంటారు, దే థింక్ దే ఆర్ ఇన్ఫిల్ట్రేటర్స్ అనుకోవచ్చు. ఓకే, అంతా ఓకే, కానీ ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డిలీషన్స్ అయినప్పుడు, విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ అయినప్పుడు, ఒక్క ఎలిజిబుల్ సిటిజన్ యొక్క రైట్ పోయినా సరే డెమోక్రసీ ఫెయిల్ అయినట్టు నా దృష్టి లోపల. నువ్వు ఎట్లాంటి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చాలా కేర్తో చాలా టైం తీసుకొని చేయాలి. ఇంత ఫాస్ట్గా హేస్టీగా చేసినప్పుడు ప్రాబ్లం. ఎస్ఐఆర్ అనేది మంచిదే, బట్ ఇట్ హ్యాస్ టు బి టేకన్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఆర్ కండిషనల్ మేనర్. ఇట్లా ఫాస్ట్గా హేస్టీగా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. డీటెయిల్ అనాలిసిస్, ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెన్స్ట్ అప్రోచ్.
ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ యాక్షన్స్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్షన్స్కి ఫర్ ఏంటి? ఎన్ష్యూరింగ్ ఎలక్టరల్ ఇంటిగ్రిటీ, ఎవరికైతే ఓటింగ్ చేసే హక్కు ఉందో వాళ్ళే ఓట్ చేయాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎస్ఐఆర్ ఏంటి? రిమూవ్ డూప్లికేట్ ఆర్ బోగస్ ఓటర్స్, ఎవరైతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఉంటారో ఇండియన్ సిటిజన్స్ కాదు వాళ్ళు తీసేయాలి. అండ్ క్లీన్ ఎలక్టరల్ రోల్స్ విచ్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 324, 326 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950. మీకు అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. సో 324, 326 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950. ఎవరో అన్నారంట సురేష్ సార్కి మనీష్ సార్ పీడిఎఫ్ చదువుతున్నారు అని. పీడిఎఫ్ లోపల అన్ని పాయింట్స్ పెట్టేసి మీకు పక్కన చెప్పడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఇప్పుడు బోర్డు లేదు. ఈ బోర్డు లేకుండా పక్కన ఇంకెక్కడ రాస్తుంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. అన్ని మైండ్లో పెట్టుకొని చేస్తున్నాను. మీకు ఎంత కావాలన్నా మీరు అందుకే కాన్సన్ట్రేషన్ పెట్టి నా వర్డ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో పీడిఎఫ్నే నీకు ఎంత అద్భుతంగా తయారు చేయిస్తున్నప్పుడు, అంతా ఇందులోనే మెన్షన్ చేస్తున్నప్పుడు, దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మీ రైటింగ్ ఇన్ సపరేట్ బోర్డ్? అర్థమైందా? ఇక్కడ మొత్తం పాయింట్స్ రాయించేస్తున్నాను. నార్మల్గా అయితే ఇంత పెద్ద పీడిఎఫ్ ఉండేది కాదు, ముందు చాలా చిన్న పీడిఎఫ్ ఉండేది. సో దాన్ని మేము తేడా చేసాం అనమాట, ఎందుకంటే ఇప్పుడు నా ఫేస్ ఉండట్లేదని. సో దీని ద్వారా ఏంటి? ఎన్ష్యూర్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ప్రివెంట్స్ ఎలక్టోరల్ ఫ్రాడ్. సో దీనివల్ల ఎలక్టోరల్ ఫ్రాడ్ని ఆపొచ్చు. సో యూజ్ ఆఫ్ డేటా డ్రివెన్ మెథడాలజీ. సో లాజికల్ డిస్క్రిపెన్సీ మెథడ్ యూజ్ టు ఐడెంటిఫై అనామలిసిస్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే చాలా మంది చనిపోయి ఉన్నారు, డెడ్ పర్సన్స్ ఉన్నారు, లేకపోతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయాలి కదా. అటెంప్ట్ టు మోడర్నైజ్ ఎలక్టోరల్ మేనేజ్మెంట్, ఇది వన్ ఆఫ్ ద ఎయిమ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్డ్ అండర్ 324. చెప్పాను కదా, కంప్లీట్ కంట్రోల్, సూపరింటెండెన్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది అనమాట. డ్యూటీ బౌండ్ టు మెయింటైన్ ప్యూరిటీ ఇన్ ఎలక్షన్స్. సో ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్స్ ఉండేటట్టు, ఎలక్టోరల్ రోల్స్ ప్యూరిటీగా ఉండేటట్టు ఎవరి యొక్క బాధ్యత? ఎలక్షన్ కమిషన్. సో సపోర్టర్స్ వ్యూ ఏంటి? స్ట్రాంగ్ మెజర్స్ ఆర్ నెసరీ టు ఎన్ష్యూర్ క్రెడిబిలిటీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. సో ఎలక్టోరల్ రోల్స్ అనేది దేంతో గ్యారంటీ అవుతాయి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ప్రిలిమ్స్లో వచ్చేస్తుంది క్వశ్చన్. ఈవెన్ ఇఫ్ టెంపరీలీ ఇన్కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ యాక్షన్స్. సో ఇప్పుడు ఆథర్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎగైనెస్ట్ స్టాన్స్ తీసుకున్నారు. ప్రో ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఇది టు మెయింటైన్ ఎలక్టోరల్ రోల్స్ ప్యూరిటీ అనమాట. సో మెయిన్గా ఇన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉంది తనకి, ఫ్రీ అండ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి, డేటా మెట్రిక్స్ అంటే మెథడాలజీ ఏదైతే మోడర్నైజ్డ్ మెథడాలజీ ఉంటుందో అది చూసుకుని అన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీస్. సో ఎగనెస్ట్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏదైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఓటర్స్ని తీసేస్తుందో ఎగనెస్ట్ ఏంటి? వైలేషన్ ఆఫ్ ఓటింగ్ రైట్స్. సో ఓటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫండమెంటల్ డెమోక్రటిక్ రైట్, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అనమాట. రైట్ టు ఓట్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. మాస్ డిలీషన్స్, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ నువ్వు తీసేస్తున్నావు. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్, సో వాళ్ళకి ఓట్ వేసే హక్కు నువ్వు తీసేస్తున్నావు. సిటిజన్స్ లెఫ్ట్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్. సో ఇప్పుడు నువ్వు ఓట్ హక్కు తీసేస్తావు, ఎస్ఐఆర్లో తీస్తావు అంటే ఏంటి? వాడు సిటిజన్ కాదని అర్థం. సో ఇప్పుడు వాడిని ఏం చేస్తారు? ఇట్స్ లైక్ ఇండైరెక్ట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సీ చేస్తున్నట్టు నువ్వు. సో ఎలక్షన్స్ వితౌట్ ఇన్క్లూజన్ ఈజ్ ఈక్వల్ టు ప్రొసీజరల్ డెమోక్రసీ, నాట్ సబ్స్టాన్షియేటివ్ డెమోక్రసీ. సో నువ్వు అందరినీ ఇన్క్లూడ్ చేయకుండా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి? అది ప్రొసీజరల్ డెమోక్రసీ కాదు, అది సబ్స్టాంటేటివ్ డెమోక్రసీ అనమాట. సో నాట్ సబ్స్టాంటేటివ్, నువ్వు ఓన్లీ ఏదో చేయడానికి చేస్తున్నావు. డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్. ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ సిగ్నల్ రోడ్. సో మెయిన్గా ఎగ్జాంపుల్ ఎవరు? వెస్ట్ బెంగాల్ లోపల నువ్వు ఎంత తీయాలంటే అంతమందిని తీసేసావు. రైజెస్ కన్సర్న్స్ ఆఫ్ సెలెక్టివ్ టార్గెటింగ్, నువ్వు ఓన్లీ కొన్ని ఏరియాస్ లోపల కొంతమంది పీపుల్ తీస్తున్నావు. ల్యాక్ ఆఫ్ యూనిఫామ్ అప్లికేషన్. సో అంటే ఏంటి? రూలింగ్ పార్టీలో ఉన్న స్టేట్స్ లోపల ఒకలా ఉంటుంది, అపోజిషన్ పార్టీస్ ఉన్న స్టేట్స్లో ఒకలా ఉంటుంది. సో మొన్న డెమోక్రసీ గురించి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. డెమోక్రసీ లోపల మెయిన్ ఏంటంటే టర్మ్ గురించి. ఒక రూలర్ యొక్క టర్మ్ అనేది కంటిన్యూస్గా స్ట్రాంగ్ అపోజిషన్ లేనప్పుడు ఆ బాగా పెరిగిపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ, ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఇంకా డెమోక్రసీ యొక్క ఏదైతే రియల్ వర్త్ ఉంటుందో అది ఫెయిల్ అయిపోయినట్టు అనే మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది. సో దానికి కంటిన్యూషన్ ఇదే చెప్తున్నాడు అనమాట. సో మెయిన్ ఇదే ఇక్కడ మీకు కనబడుతుంది. అక్కడ చెప్పిన పాయింట్ సెలెక్టివ్ టార్గెటింగ్ జరుగుతుంది. ఓన్లీ కొన్ని స్టేట్స్ లోపల ఎక్కడైతే అపోజిషన్ ఉంటుందో అక్కడ ఎక్కువ తీసేస్తున్నారు. ల్యాక్ ఆఫ్ యూనిఫామ్ అప్లికేషన్. ప్రొసీజరల్ హర్డల్స్ ఫర్ సిటిజన్స్ ఫేస్డ్ కాంప్లెక్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. డిఫికల్ట్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటున్నాయో బాగా డిఫికల్ట్ ఉంటున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫెసిలిటేటింగ్
పార్టిసిపేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ బ్యారియర్స్. సో నార్మల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పని ఏంటి? టు ఫెసిలిటేట్ పార్టిసిపేషన్. బట్ ఇప్పుడు ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? క్రియేటింగ్ బ్యారియర్స్, రిస్క్డ్ వాటర్ అపతి. సో వాటర్స్ మీద అసలు ఎంపతి అనేది లేదు, సింపతి కూడా లేదు. ఎపతి ఆఫ్ ఇన్స్టిట్యూషన్. సుప్రీం కోర్ట్ ఎర్లియర్ అపోజ్డ్ మాస్ డిలీషన్. బీహార్ లోపల ఎంతమందిని తీస్తారు, యూపీ లోపల ఎంతమంది తీస్తారు? 2 crores, మోర్ దెన్ 2 crores అబౌవ్ పీపుల్ని తీస్తారు అనమాట. నవ్ అపియర్స్ ప్యాసివ్ అనమాట. సో బీహార్ కేసు లోపల ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో నువ్వు చాలా మంది తీసేయడం తప్పు అన్నదో ఇప్పుడు కామ్గా ఉంది సుప్రీంకోర్టు కూడా. సో సజెస్టెన్సీ వీక్ ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మెయిన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతేనో కరెక్ట్గా లేదు. నెక్స్ట్ షిఫ్ట్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రయారిటీస్. ఎదర్ ఫోకస్ ఏంటి? ఇంక్రీజింగ్ వాటర్ పార్టిసిపేషన్. సో స్వీప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అనమాట, సిస్టమేటిక్ వాటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఆ ఎన్ని ప్రోగ్రామ్స్ రీసెంట్గా కేరళ లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఓటర్స్కి ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనులే చెప్తున్నాను. హలో మేడం చెప్పండి. ఓకే మేడం చెప్తాను. ఓకే 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 లేడీస్ పక్కన ఉన్నది అడుగుతాను. ఓకే మీకు ఏంటి, స్లీపరా సెమీ స్లీపరా? మొన్న వచ్చింది ఓకే కదా మీకు, సరిపోద్ది కదా, మొన్న వచ్చింది సరిపోయింది కదా, నిద్ర బాగానే పడుతుంది. అంత 400 తేడా ఉంటుంది అంతే. అదే అడుగుతాను, అతనికి అడుగుతాను. లేడీస్ పక్కనే ఇస్తుంది, లేడీస్ పక్కన ఉండేది అడుగుతాను. సరే ఆగండి ఆగండి ఒక నిమిషం, అతను కాల్ చేసి చేస్తాను. సో స్వీప్ ప్రోగ్రామ్ రీసెంట్గా హల్వా ఇచ్చారనమాట ఫస్ట్ టైం ఓటింగ్ వేసిన వాళ్ళకి. సో అట్లాంటి ఒకవైపు అట్లా చూస్తే నో ఫోకస్ ఏంటి? పుర్జింగ్ ఎలక్టరల్ రోల్స్. సో ఇప్పుడు ఎలక్టరల్ రోల్స్ లో ఉన్న వాళ్ళు తీసేస్తున్నావు. రిజల్ట్ ఏంటి? డిక్లైన్ ఇన్ ఇన్క్లూజివ్నెస్ ఆఫ్ డెమోక్రసీ. సో నువ్వు ఓన్లీ కొంతమంది పాపులేషన్ నుంచి కొంతమందిని తీసేస్తే ఇంకా డెమోక్రసీలో ఇంక్లూజివ్నెస్ ఎక్కడ ఉంది? Democratic legitimacy questioned. Even if elections are conducted, exclusion of voters is equal to legitimacy deficit. సో నువ్వు ఒక పార్టీ పవర్లోకి వచ్చిందంటే అందరు మద్దతు పవర్లోకి వస్తే దాన్ని ఏమంటావు? లెజిటిమసీ అంటాం. ఇప్పుడు అందరు మద్దతు లేకుండా పార్టీ పవర్లోకి వస్తే దాన్ని లెజిటిమసీ అన్నాం. కీ ఆర్గ్యుమెంట్ ఏంటి? అవుట్కమ్ ఆఫ్ ఎలక్షన్స్ కెనాట్ జస్టిఫై ఫ్లాడ్ ప్రాసెసెస్. సో మెయిన్గా ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక పార్టీ విన్ అయింది, ఆ పార్టీ విన్ అవ్వడానికి కారణం ఒక ఫ్లాడ్ ప్రాసెస్ అనేది జస్టిఫై చేయలేదన్నమాట. ఎరోషన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. ఇప్పుడు నువ్వు ఎట్లానే చేసుకుని వెళ్తే పీపుల్కి ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం పోదు. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీని నమ్మి మనందరం ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం? యూపీఎస్సీ హ్యాస్ స్టాండర్డ్ యాజ్ ఎ హాల్ మార్క్ ఆఫ్ డెమోక్రసీ. నువ్వు ఎంత పేద ప్రజలమైనావు, ఎంత రిచ్చోడివైనావు, నువ్వు కష్టపడి చదివి నువ్వు నీ మెరిట్ని చూపిస్తేనే నీకు యూపీఎస్సీ ర్యాంక్ ఇస్తుంది. మీరు యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ చూస్తారు, పేద ప్రజలకి ర్యాంక్ వస్తుంది, రిచ్ పర్సన్కి ర్యాంక్ వస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటి? యూపీఎస్సీ హాస్ బీన్ స్టాండింగ్ యాజ్ అ వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ అనమాట. సో ఆ ఇన్స్టిట్యూషన్ మీద మీకు ట్రస్ట్ ఉంది. అదే యూపీఎస్సీ లోపల పెద్ద స్కామ్ అయింది, 100 ఐఏఎస్ ఆఫీసర్లకు అమ్మిసారు పోస్టులు అంటే మీరు నెక్స్ట్ నుంచి యూపీఎస్సీ రాస్తారా? రాయరు. సో పబ్లిక్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే పనుల వల్ల సిటిజన్స్ బిగిన్ టు ఫీల్ డెమోక్రసీ ఈజ్ అన్ఫేర్. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? డెమోక్రసీ అనేది ఫెయిర్గా లేదు, కొంత సెక్షన్స్ ఆఫ్ ది వాళ్ళకే బాగుంది అంటారు. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అన్రెస్పాన్సివ్. సో ఇప్పుడు నువ్వు మాట వస్తే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నావు, నేను నీకు రెస్పాండ్ అవ్వట్లేదు, అప్పుడు ఏమవుతావు? నువ్వు నాట్ రెస్పాన్సివ్ అంటావు అనమాట. లీడ్స్ టు సీనిజం అండ్ పొలిటికల్ డిసెంగేజ్మెంట్ అనమాట. సో కోర్ ఇష్యూ ఐడెంటిఫైడ్ ఏంటి? conflict between electoral purity and electoral inclusiveness, over emphasis on clean rolls, neglect of universal adult franchise principle. సో ఇప్పుడు మన ఇండియా లోపల ఏం జరుగుతుంది? ఎలక్టరల్ రోల్స్ ప్యూరిఫై చేయాలనేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఇచ్చారో, ద డేరింగ్ స్టెప్ ఆర్ ద బోల్డ్ స్టెప్ టేకెన్ బై ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆఫ్ గివింగ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అప్పటి వరకు ఏ డెమోక్రసీలోనే లేదు, అంత బోల్డ్ స్టెప్ తీసుకున్నాం అనమాట. ఆ ప్రిన్సిపల్ని నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారు? రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ ని రెగ్యులేట్ చేయాలంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ బాడీ, సుప్రీం కోర్ట్. వై సుప్రీం కోర్ట్ ఇస్ క్రూషియల్? తను గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. హూ ఈస్ కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే మనం ఏమంటాం? కస్టోడియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అవని, కాన్స్టిట్యూషన్ అవని అన్ని కూడా సుప్రీం కోర్ట్. సో గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఎక్స్పెక్టెడ్ రోల్ అంటే ప్రివెంట్ ఆర్బిట్రరీ డిస్ఇన్ఫ్రాంచైజ్మెంట్. సో ఇప్పుడు ఎలక్టరల్ రోల్స్ లో నిజంగా నువ్వు ఇండియన్ సిటిజన్ కాదు, నువ్వు తీసేయి.
బట్ ఆర్బిట్రరీ ఉండకూడదు. యాక్షన్ అనేది ఎట్లా ఉండాలి, లాఫుల్గా ఉండాలి, లెజిటిమేట్గా ఉండాలి అనమాట. ఇట్ హ్యాస్ టు బి క్లియర్, నాట్ అంబిగ్యూస్. ఎన్ష్యూర్ డ్యూ ప్రాసెస్, న్యాచురల్ జస్టిస్. ఏదైతే నువ్వు ఎలక్టరల్ రోల్స్ లోపల వాడికి రైట్ తీసేస్తున్నావో వాడికి న్యాచురల్ జస్టిస్ లోపల, డ్యూ ప్రాసెస్ లోపల ఉండాలన్నమాట. వాడికి దాన్ని ఏమంటాం, దాన్ని క్వశ్చన్ చేసి రైట్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు మస్ట్ బ్యాలెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ విత్ డెమోక్రసీ రైట్స్. సో ఛాలెంజెస్ హైలైటెడ్ ఏంటి, మాస్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ రిస్క్ అనమాట. చాలా మంది ఓటింగ్ రైట్స్ పోయాయి. వీక్ అకౌంటబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అసలు అకౌంటబిలిటీ లేదు. జ్యుడిషియల్ పాసివిటీ, సో జ్యుడిషియరీ పట్టించుకోవట్లేదు. ప్రొసీజరల్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫర్ ఓటర్స్ అనమాట. మాసివ్ రిజిడ్ డాక్యుమెంటేషన్, కాంప్లెక్స్ డాక్యుమెంటేషన్. ట్రస్ట్ డెఫిసిట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ట్రస్ట్ పోతుంది. షిఫ్ట్ ఫ్రమ్ ఇంక్లూజన్ టు ఎక్స్క్లూజన్ అనమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి, డ్యూ ప్రాసెస్ ఇన్ ఎలక్టరల్ రోల్ డివిజన్. సో మ్యాండేటరీ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి, ఆపర్చునిటీ టు బి హర్డ్, మెయిన్గా ఆడియో ఆల్ట్రామ్ పాటర్న్ అండ్ ట్రాన్స్పరెంట్ క్రైటీరియా అనమాట. అందరికీ ఒకలానే చూడాలి. యాక్టివ్ జ్యుడిషియల్ ఓవర్సైట్. సుప్రీంకోర్టు షుడ్ లే డౌన్ క్లియర్ గైడ్ లైన్స్. సో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ చెప్పాలి. ఎన్ష్యూర్ నో ఆర్బిట్రరీ డిలిషన్స్ అనమాట. సో ఇష్టం వచ్చిన డిలిషన్స్ కాకుండా, ఆర్బిటరీ కాకుండా మొత్తం అంతా ఈక్వల్గా ఉండేటట్టు. లే డౌన్ క్లియర్ లైన్స్ అండ్ నో ఆర్బిటరీ డిలిషన్స్. ఇంక్లూజన్ ఫస్ట్ అప్రోచ్, నో ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. ఇదే ప్రిన్సిపల్ మీద ఎప్పుడు కాన్స్టిట్యూషన్ వర్క్ అవుతుంది. ఒక్క ఎలిజిబుల్ ఓటర్ కూడా బయటకు ఉండకూడదు. సింప్లిఫై డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ యూనిఫామ్ అప్లికేషన్ ఆఫ్ రూల్స్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజన్ అందరికీ కూడా ఒకలానే అప్లై అవ్వాలి. రీజన్ స్పెసిఫిక్ టార్గెటింగ్ అనేది అవాయిడ్ చేసి ఎన్ష్యూర్ నేషనల్ కన్సిస్టెన్సీ అండ్ రీబిల్డ్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మస్ట్ కమ్యూనికేట్ ట్రాన్స్పరెంట్లీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్పరెంట్గా కమ్యూనికేట్ చేయాలి అండ్ ఎంగేజ్ విత్ సిటిజన్స్ అనమాట. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోయినా టైం తీసుకుని తెమ్మని చెప్పాలన్నమాట. సో బ్యాలెన్స్ ఇంటిగ్రిటీ విత్ యాక్సెసిబిలిటీ. క్లీన్ ఎలక్టరల్ రోల్స్ వితౌట్ ఎక్స్క్లూడింగ్ జెన్యూన్ ఓటర్స్. మెయిన్గా జెన్యూన్ ఓటర్స్ అనేవాడిని ఎక్స్క్లూడ్ చేయకూడదు. ఓకే, నువ్వు స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ చెయ్యు, ఎవరెవరైతే ఫేక్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసిపడే, బట్ జెన్యూన్ ఓటర్స్ని మాత్రం బయటకు తీసుకెళ్ళొద్దు. సో అప్పుడు జెన్యూన్ ఓటర్స్ని బయట తీసుకెళ్ళిపోతే ఏమైపోద్ది, ట్రస్ట్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ అనేది పోతుంది అనమాట. The article underscores a critical democratic dilemma. Ensuring electoral purity should not come at a cost of citizens' right to vote anamata. So the Supreme Court's intervention is essential to restore faith in democratic institutions, prevent institutional overreach. So దాని గురించి సుప్రీం కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా అంటే చాలా మంచి ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. రెండు ఆర్టికల్స్ కూడా చాలా మంచివి అనమాట. సో డిస్కస్ ద టెన్షన్ బిట్వీన్ ద పవర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండర్ 324 అండ్ నీడ్ ఫర్ ద జ్యుడిషియల్ ఓవర్సైట్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఓటింగ్ రైట్స్. సో దాని గురించి మంచి క్వశ్చన్ ఇచ్చాను, రాయండి. యూ షుడ్ రైట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి క్వశ్చన్స్ మెయిన్స్లో వస్తే మనం ఏం చేయలేం. సో నెక్స్ట్, below normal rain likely for first time in 11 years. So geography article. IMD has forecast below normal southwest monsoon. సో గుర్తుపెట్టుకోండి, నార్మల్గా ఏమవుతుందంటే ఇది మెయిన్ల్యాండ్ ఇండియా కదా, ఇది ఇండియన్ ఓషన్ కదా. సో మెయిన్ల్యాండ్ ఇండియా మీద సమ్మర్ సీజన్ లోపల లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది, ఓషన్ మీద హై ప్రెషర్ ఉంటుంది. కంపారిటివ్లీ ల్యాండ్ హీట్ ఫాస్టర్ దెన్ ఓషన్ కాబట్టి విండ్స్ అనేవి ఎట్లా వస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. బేసికల్లీ మీకు మాన్సూన్ అంటే ఏంటో చెప్తున్నాను. ఇందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటే బేసికల్లీ మాన్సూన్ అనేది షిఫ్టింగ్ ఆఫ్ ప్రెజర్స్ అనమాట. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి విండ్స్ మూవ్ అయినప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. సో మనకి ఎవ్రీ టైం అది సమ్మర్లో జరుగుతుంటుంది. ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఫోర్కాస్టెడ్ బిలో నార్మల్ సౌత్ వెస్ట్ రెయిన్ఫాల్. సో 92% of LPA for 2025. The first such forecast in 11 years. 11 years ఎట్లాంటి ఫోర్కాస్ట్ రాలేదంటే రెయిన్స్ అనేవి బాగా తగ్గబోతున్నాయి. ద ప్రైమరీ డ్రైవర్ ఇస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎల్ నీనో. సో మెయిన్గా ఎల్ నీనో ఎన్నిసార్లు ఇప్పటికి చెప్పానో నాకే తెలీదు. ఎల్ నీనో గురించి చాలాసార్లు చెప్పాను హిందూ అనాలిసిస్ ఆర్టికల్స్ లోపల. మేక్ షూర్ యూ గైస్ నో అబౌట్ ఎల్ నీనో అనమాట. ఎల్ నీనో అంటే ఏంటి, నార్మల్గా ఏమవుతుందంటే ఇది పసిఫిక్ ఓషన్ ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్. ఇది పెరు, ఇది ఆస్ట్రేలియా. సో నార్మల్గా ఈస్టర్లీస్ వల్ల విండ్స్ అనేవి ఎట్లా మూవ్ అవుతాయి కాబట్టి వాటర్ ఎట్లా మూవ్ అవుతుంది. సో మనకి ఎక్కడి నుంచి కోల్డ్ కరెంట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ వార్మ్ టెంపరేచర్ ఉంటుంది. సో వెస్టర్న్ సైడ్ వార్మ్ ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ కోల్డ్ ఉంటుంది. బట్
ఏమవుతుందంటే ఈ వామ్ వాటర్ అంతా ఇక్కడ ఇక్కడ ఇలా ఉండిపోయి కొంతకాలానికి రివర్సల్ అవుతుంది అనమాట. మనకి 0 to 10 degrees దగ్గర మనకి ఏముంటాయంటే డోల్ డ్రమ్స్ ఉంటాయి. అక్కడ అసలు కొరియోలిస్ ఫోర్స్ ఉండకపోవడం వల్ల ఈ విండ్స్ మళ్ళీ వాటర్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక కోల్డ్ కండిషన్, ఇక్కడ ఒక వామ్ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కోల్డ్ కండిషన్ ఉండడం వల్ల ఆస్ట్రేలియాలో బాగా వర్షాలు పడవు. ఆస్ట్రేలియాలో బాగా వర్షాలు పడకపోవడం వల్ల మాయిశ్చర్ అనేది ఇక్కడికి వెళ్ళదు. సో దీని ద్వారా ఇక్కడ కూడా ఇండియన్ ఓషన్ లోపల కూడా వర్షాలు బాగా పడవు అనమాట. ఈ కండిషన్ని ఎల్ నీనో అంటాం అనమాట. ఎల్ నీనో అనేది పెరుగుకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. మిక్సింగ్ ఆఫ్ కోల్డ్ వాటర్ అనేది బాగా జరగదు. The primary driver is the emergence of El Nino conditions through positive Indian Ocean dipole and reduced, though positive Indian dipole ఉంది and reduced snow cover may partly offset its impact అనమాట. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఐఎండి క్లాసిఫికేషన్ ఏంటి? ద ఐఎండి categorizes monsoon rainfall based on the long period average. సో ఎల్పి అంటే ఏంటి? లాంగ్ పీరియడ్ యావరేజ్, విచ్ ఇస్ ద యావరేజ్ రెయిన్ఫాల్ రికార్డెడ్ ఓవర్ స్పెసిఫిక్ 50-year పీరియడ్ అనమాట. కరెంట్లీ 87 centimeters ఫర్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో లాంగ్ పీరియడ్ యావరేజ్ ప్రకారం మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ లోపల వర్షపాతం ఎంత పడుతుంది? 87 centimeters పడుతుంది అనమాట. సో కేటగిరీ నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఎప్పుడు అంటాం? 96 to 104% అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ ఏమంటాం? నార్మల్. బిలో నార్మల్ అంటే 90 to 96. డెఫిసిట్ అంటే లెస్ దాన్ 90. అబోవ్ నార్మల్ అంటే 104 to 110. ఎక్సెస్ అంటే మోర్ దాన్ 110. సో ద ఆర్టికల్ మెన్షన్స్ దట్ వైల్ ద media uses drought, the IMD official uses the term deficient for rainfall below 90% of long period average అన్నమాట. లాంగ్ పీరియడ్ యావరేజ్ కి మీడియా అనేది డ్రాట్ అని యూస్ చేస్తారు, డెఫిషియంట్ అని IMD యూస్ చేస్తారు. సో ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్. So the article identifies two conditions అనమాట. El Nino as the primary reason for below normal. So El Nino అనేది periodic warm of sea surface temperatures in the central and equatorial Pacific oceans. In the Indian context it generally associated with weak monsoon. చెప్పే కదా El Nino లోపల మనకు వర్షాలు బాగా పడవు, La Nina లోపల బాగా పడతాయి. The cooling phase of the same region, the converse, which typically brings surface rainfall to India. దాన్ని ఏమంటాం? La Nina. సో ట్రాన్సిషన్ ఏంటి? ద ఆర్టికల్ నోట్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ వీక్ లానినా టు న్యూట్రల్ కండిషన్స్. సో మెయిన్గా మనం ఏంటంటే వీక్ లానినా నుంచి న్యూట్రల్ కండిషన్స్కి వచ్చాం విత్ ఎల్ నీనో ఎఫెక్ట్ పీకింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది మాన్సూన్. సో మాన్సూన్ యొక్క సెకండ్ హాఫ్ ఆఫ్టర్ ఆగస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుందంట. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ డైపోల్. సో ఇండియన్ ఓషన్ డైపోల్ ఏంటి? ద ఆర్టికల్ మెన్షన్స్ పాజిటివ్ ఐఓడి ఇస్ ద మిటిగేటింగ్ ఫ్యాక్టర్ దట్ కుడ్ బ్లంట్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎల్ నీనో. సో మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఉంటుంది ఇండియన్ ఓషన్ డైపోల్ అనమాట. సో ఇండియన్ ఓషన్ లోపల ఈ మలేషియా ఈ రీజన్ లోపల ఉంటుంది కదా, ఇక్కడ క్రియేట్ అవుతుంది డైపోల్. సో ఇండియన్ ఐపోల్ డిఫర్స్ ఫ్రమ్ ఇన్ ద సీ సర్ఫేస్ టెంపరేచర్ బిట్వీన్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అంటే నియర్ ఆఫ్రికా అండ్ ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ నియర్ ఇండోనేషియా. సో ఇక్కడ ఇండియన్ ఓషన్ వైపు ఇక్కడ హై ప్రెజర్ ఉండి మన వైపు లో ప్రెజర్ ఉంటే దీన్ని ఏమంటామంటే పాజిటివ్ ఇండియన్ డైపోల్ అనమాట. పాజిటివ్ నెగిటివ్ మనకు పాజిటివ్ ఉంటుంది, మంచిది. సో పాజిటివ్ ఐఓడి అంటే ఏంటి? ద వెస్టర్న్ ఇండియన్ ఓషన్ బికమ్స్ వార్మర్. దాన్ని ఏమంటాం మనం? లో ప్రెజర్. దిస్ యూజువల్లీ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా కెన్ కౌంటరాక్ట్ డయింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎల్ నీనో. సో నెగిటివ్ ఐఓడి అంటే ఏంటి? ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ ఈజ్ వార్మర్ విచ్ టిపికల్లీ హిండర్స్ ద ఇండియన్ మాన్సూన్ అనమాట. దాన్ని వీకర్ నెగిటివ్ ఐఓడి అంటాం అనమాట. మనకి ఎప్పుడు పాజిటివ్ ఐఓడి అనేది మంచిది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా, జాగ్రఫీ వచ్చినా రాకపోయినా, ఎందుకంటే ఇప్పుడు జాగ్రఫీ చెప్పలేను మీకు. సో నాకు హిందూ అనాలిసిస్ లోపల ఎంతవరకు పరిధి ఉంటుంది నేను అక్కడి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను కాబట్టి సో అక్కడి వరకు చెప్పగలను. With reference to Indian monsoon, consider the following statement. El Nino conditions generally weaken the southwest monsoon by disrupting atmospheric circulation. Ante kada. First statement is right. A positive Indian Ocean dipole is associated with cooler waters near the Africa and tends to reduce rainfall over India. Positive Indian Ocean dipole వల్ల ఏంటి? ఆఫ్రికా దగ్గర వార్మర్ ఉంటుంది, ఇండోనేషియా దగ్గర కూలర్ ఉంటుంది అనమాట. అది మనకి మంచిది. ఇక్కడ ఏంటి? నెగిటివ్ ఇచ్చాడు అనమాట. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 only. Correct answer to this question is 1 only. Next article. Indices plunge 1% as US Iran talks collapse అనమాట. సో US Iran talks collapse అయిపోయాయి కదా, సో indices plunge అయ్యాయి.
Indian stock market Sensex and Nifty fell nearly 1% following the collapse of US Iran negotiations అన్నమాట. ఏదైతే పాకిస్తాన్ మీడియేటెడ్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫెయిల్ అవడం వల్ల జరిగింది, విచ్ హైటెండ్ ద ఫియర్స్ ఆఫ్ prolonged geopolitical tensions and triggered a sharp rise in crude oil prices అన్నమాట. సో దీనివల్ల ఏమైంది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోయాయి అన్నమాట. దిస్ రిఫ్లెక్ట్స్ హౌ గ్లోబల్ ఈవెంట్స్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ డొమెస్టిక్ ఫినాన్షియల్ మార్కెట్స్. సో ఒక గ్లోబల్ ఈవెంట్స్ వల్ల ఎట్లా డొమెస్టిక్ మార్కెట్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి చూపిస్తుంది. సో క్యాపిటల్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజెస్ మన ఇండియా లోపల మెయిన్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నిఫ్టీ రెండు ఉంటాయి అనమాట. ద ఆర్టికల్ మెన్షన్స్ ద టూ ప్రైమరీ బెంచ్ మార్క్స్ ఇండిసెస్ ఏంటి, సెన్సెక్స్ లోపల ఇండెక్స్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 30. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏముంటుంది, సెన్సెక్స్ ఉంటుంది. సెన్సెక్స్ అనేది 30 టాప్ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్, అది సెన్సెక్స్ అనమాట. నిఫ్టీ లోపల నిఫ్టీ 50 ఉంటుంది, ద బెంచ్ మార్క్ ఇండెక్స్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో అందులో 50 కంట్రీస్ ఉంటాయి అనమాట. ఇట్ represents the weighted average of 50 Indian company stocks across various sectors. సో ఎక్స్టర్నల్ సెక్టర్ ఏంటి, క్రూడ్ ఆయిల్ అండ్ బ్రెంట్. సో బ్రెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం మెజర్ చేస్తాం కాబట్టి సో దానికి సంబంధించి అనమాట. సో దట్ సర్జ్ ఇన్ ఆయిల్ ప్రైజెస్, ఇప్పుడు బ్యారెల్ కాస్ట్ ఎంత అయిపోయింది, 102 హైలైట్స్ ఇండియాస్ వల్నరబిలిటీ టు గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్స్ అనమాట. సో మెయిన్గా గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోతే మన జీడిపి అనేది తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది, అన్నీ కూడా పెరిగిపోతాయి అనమాట. సో బ్రెంట్ క్రూడ్, ఇట్ ఈస్ అ మేజర్ ట్రేడింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్వీట్ లైట్ క్రూడ్ ఆయిల్ దట్ సర్వ్స్ యాజ్ ఎ మేజర్ ప్రైస్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఆయిల్ వరల్డ్ వైడ్. ఇది ఎక్కడ దొరుకుతుంది, నార్త్ సీ, వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది, అదే మనకి ఎక్కువగా యూఎస్ నుంచి వస్తుంది అనమాట. ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఏంటి, ఇండియా లోపల ఇప్పుడే చెప్పాను మీకు, యాజ్ ఇండియా ఇంపోర్ట్స్ ఓవర్ 80% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్, ఏ జంప్ ఇన్ బ్రెంట్ విల్ లీడ్ టు కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగా పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్, హై ఫ్యూయల్ ప్రైజెస్ వల్ల ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ప్రైస్ పెరిగిపోతుంది అనమాట. ప్రైస్ పెరిగిపోయిందంటే ఇండైరెక్ట్గా మన ఇండియా లోపల డొమెస్టిక్ ప్రైస్ కూడా పెరిగిపోతాయి. అండ్ ఫిజికల్ డెఫిసిట్, గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి, అప్పులు ఎక్కువ చేయాలన్నమాట. ఇంక్రీజ్డ్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్, ఎందుకంటే సబ్సిడీస్ అన్నీ ఇవ్వాలి కాబట్టి. సో కరెన్సీ మార్కెట్స్ దీనివల్ల ఏమవుతుంది, రూపీ డెప్రిషియేట్. ద ఆర్టికల్ నోట్స్ దట్ రూపీ స్లంప్ టు 93.35 against US dollar. సో డెప్రిసియేషన్ వర్సెస్ ఎప్రిసియేషన్. డెప్రిసియేషన్ ఇస్ ద ఫాల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎ కరెన్సీ, నార్మల్గా దాన్ని ఏమంటాం డెప్రిసియేషన్. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఏంటి, ద ఇన్స్టిట్యూషనల్ సెంటర్ వేర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ట్రేడ్ ఇన్ డిఫరెంట్ కరెన్సీస్. సో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఏంటి, వెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రైస్ డిమాండ్ ఫర్ డాలర్ ఇంక్రీజెస్ లీడింగ్ టు డెప్రిసియేషన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిమాండ్ ఫర్ ఆయిల్ ఇంక్రీజ్ అయితే రూపీ డెప్రిషియేట్ అవుద్ది. తింటాను, డిమాండ్ ఫర్ ఆయిల్ డిక్రీజ్ అయితే రూపీ ఎప్రిషియేట్ అవుతుంది అనమాట. ఈ రెండు జరుగుతాయి అనమాట. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎకనామిక్స్ కోర్ కాన్సెప్ట్స్, ఇవన్నీ చెప్పాలంటే నాకు గంటలు పడుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఒక హిందూ అనాలిసిస్లో చెప్పలేను, బట్ ఐఎమ్ ట్రయింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇవన్నీ కూడా క్లాసెస్ లోపల నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు రివిజన్ కింద హెల్ప్ అవుతాయి. విత్ రెఫరెన్స్ టు ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఏ షార్ప్ రైజ్ ఇన్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కెన్ వైడెన్ ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఆయిల్ ప్రైస్ పెరిగిపోతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుందని ఇప్పుడే చెప్పాం. ఇంక్రీజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ జనరలీ లీడ్స్ టు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, మెయిన్గా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. డిప్రిసియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ అగైన్స్ట్ US dollar reduces the burden of oil imports. సో రూపీ డిప్రిషియేట్ అవుతుందంటే బర్డన్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పెరిగిపోతుంది, డిక్రీజ్ అవ్వదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే ఇన్ఫ్లేషన్ మీద, ఫుడ్ ప్రైజెస్ పుష్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అప్. సో ఫుడ్ ప్రైజెస్ పుష్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అప్ టు 3.4% ఇన్ మార్చ్ అనమాట. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 3.4% పెరిగింది, మెయిన్గా దేనివల్ల, ఫుడ్ ప్రైజెస్, బేసికలీ బికాస్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్డ్ స్లైట్లీ టు 3.4% ఇన్ మార్చ్. సో 3.21% ఫిబ్రవరిలో నుంచి 3.4% పెరిగింది, ప్రైమర్లీ డ్యూ టు రైజ్ ఇన్ ఫుడ్ ప్రైజెస్. మన ఇండియా లోపల ఫుడ్ ప్రైస్ పెరుగుతున్నాయి. ఇంకా మీద ఆర్టికల్లోనే చూసాం ఎల్నినో రాబోతుంది. ఎల్నినో అంటే వర్షాలు తగ్గితే ఇంకా ప్రైజెస్ పెరుగుతాయి. హౌవెవర్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ విత్ ఇన్ ఆర్బీఐస్ టార్గెట్ బ్యాండ్. సో మొన్నే మనం మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ కమిటీ ఎవరైతే ఉన్నారో, ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ప్రకారం మళ్ళీ కూడా మన ఇన్ఫ్లేషన్ టార్గెట్ పెట్టింది గవర్నమెంట్ అంతా 4 ±
2% అనమాట. సో ఇన్ఫ్లేషన్ని 2 to 6% లోపల ఉంచాలని. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ మెయిన్గా మనం ఏం యూజ్ చేస్తాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో సిపిఐ మెజర్స్ ద యావరేజ్ చేంజ్ ఓవర్ టైమ్ ఇన్ ప్రైజెస్ పెయిడ్ బై కన్జ్యూమర్స్ ఫర్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇందులో ఏముంటుంది, ఆఫ్ అండ్ రిఫర్ టు యాజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. మన సిపిఐనే మన మానిటరీ పాలసీ కమిటీ మెయిన్గా చూసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం మనం, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ కేటగిరీస్ ఇంక్లూడ్ వాలటైల్ ఐటమ్స్, ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఉంటుంది. అందులోపల నుంచి ఫుడ్ ఫ్యూయల్ తీసేస్తే దాన్ని ఏమంటాం మనం, కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో కోర్ ఇన్ఫ్లేషన్కి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఫుడ్ ఫ్యూయల్ని తీసేయాలి. సో దీన్ని ఎవరు మెజర్ చేస్తారు, ఎన్ఎస్ఓ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో డబ్ల్యూపీ అనేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సిపి అనేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. Coverage. NSO collects data from 1181 village markets and 1114 urban markets అన్నమాట. సో బేస్ ఇయర్ ఏంటి, ద ఆర్టికల్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ ఎ న్యూ సిరీస్. సో ఇప్పుడు సిపిఐ బేస్ ఇయర్ మారిస్తాం, ముందు 2012 ఉండేది, ఇప్పుడు +12 యాడ్ చేయండి. ఇప్పుడు మన సిపిఐ బేస్ ఇయర్ 2024కి మారిపోయింది. నౌ వీ హ్యావ్ చేంజ్డ్ సిపిఐ బేస్ ఇయర్ టు 2024. Inflation targeting and the RBI. So the Reserve Bank of India uses CPI as the primary anchor for monetary policy. So flexible inflation targeting. So RBI is mandated to maintain inflation at the 4 ± 2%. So median target. The article notes that the current rate is అంత 3.4%. మీడియం టార్గెట్ కన్నా తక్కువ. రెపో రేట్ అంటే ఏంటి, దీన్ని బేస్ చేసుకొని మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ ఫిక్స్ చేస్తుంది అనమాట. రెపో రేట్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, మనీ సప్లై తగ్గుద్ది. రెపో రేట్ డిక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, ఎందుకంటే మనీ సప్లై పెరుగుద్ది. సో హెడ్లైన్ వర్సెస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ చెప్పా కదా. The article highlights a divergence between overall retail inflation and specific categories. So food inflation అంటే measured by consumer food price index. దీని గురించి ఒక సపరేట్ ఇండెక్స్ ఉంది ఫుడ్ ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి. అది ఎంత ఉందంటే 3.87 ఉందంట. నార్మల్ రీటైల్ ఇన్ఫ్లేషన్ కన్నా అది ఎక్కువ ఉంది. మెయిన్గా రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగిందే దానివల్ల. సో స్పెసిఫిక్ డ్రైవర్స్ ఇన్ఫ్లేషన్ మెయిన్గా దేంట్లో పెరిగింది, కాపరా, టొమాటో, కాలీఫ్లవర్, ఈ మూడింటి యొక్క ప్రైస్ పెరిగిపోయి, వెల్ ఆనియన్, పొటాటో, గార్లిక్ యొక్క ప్రైస్ అనేవి బాగా తగ్గాయంట. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పాం, వెల్ నాట్ నేమ్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ ఈస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ నుంచి ఏం తీయాలి, ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీయాలి. దాన్ని ఏమంటాం, కోర్ ఇన్ఫ్లేషన్ అంటామని చెప్పాం. జియోగ్రఫిక్ అండ్ సెక్టరల్ వేరియేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ యూనిఫామ్ అక్రాస్ ద కంట్రీ. అన్ని సెక్టర్స్లో ఈక్వల్గా ఉండదు, ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో రూరల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 3.63. అర్బన్ ఇన్ఫ్లేషన్ 3.11. అంటే రూరల్లోని ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉంది. ఇంటర్స్టేట్ వేరియేషన్స్, దట్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. తెలంగాణ షోయింగ్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్, మిజోరాం లోపల తక్కువ ఉంది. సో స్టేట్స్ లోపల కూడా ఇన్ఫ్లేషన్ మారుతూ ఉంటుంది. సో విత్ రెఫరెన్స్ టు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, we consider the following statement. Food inflation has a significant weight in the CPI and can drive overall retail inflation trends. So food inflation CPI లో nearly 46% weightage ఉంటుందన్నమాట. So the Reserve Bank of India's inflation targeting ఎంత 4% ±2%. ఇది రైట్. The decline in fuel prices always lead to immediate fall in overall CPI inflation. So immediate fall పడిపోద్దని చెప్పడం మిగతా వాటి మీద డిపెండెంట్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు జనరల్గా మీ మైండ్ని వాడేసి ఆన్సర్ చేయండి. So these are the articles that we have discussed in a comprehensive manner as part of today's Hindu analysis. Economy లోపల మస్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డిస్కస్ చేసాం, రూపీ ఎప్రిసియేషన్ డిస్కస్ చేసాం, జాగ్రఫీ లోపల ఎల్ నీనో, ఇండియన్ ఓషన్ డైపోల్ డిస్కస్ చేసాం. మెయిన్స్ ఆర్టికల్స్ అయితే ఇంక సూపర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా ఎకానమీకి సంబంధించి ఒక కోర్ ఆర్టికల్ డిస్కస్ చేసాం. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ మేనర్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్ అనమాట. సో మీ గురించి నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను దాన్ని గమనించి, సో మన ఎల్టెక్స్ క్లాసెస్లో నేను పాలిటీ చెప్పున్నాను, ఎన్వైర్న్మెంట్ చెప్పున్నాను, అండ్ PD365 కూడా చెప్పున్నాను అనమాట. సో ఈ మూడు కూడా పర్చేస్ చేసుకోండి, దిస్ విల్ బెనిఫిట్ యూ. ఇంకా పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది ఎల్టెక్స్ క్లాసెస్లో అండ్ మనీష్ సార్. సో మీరు భారతి మ్యామ్ కాల్ చేసి మనీష్ సార్ యొక్క పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్నామన్నా తీసుకోవచ్చు. సో TGPSC Group 1 Infinity మన దగ్గర అవైలబుల్ ఉంది. సో కంప్లీట్ సిలబస్ కవరేజ్, NCERT ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 70,000కే వస్తుంది విత్ EMI ఆప్షన్ 5,000. EMI ఆప్షన్స్ అనేది వెరీ లెస్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో మన ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో ఉంది. APPSC Group 1 Infinity కంప్లీట్ సిలబస్ కవరేజ్, NCERT ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మన APPSC Group 1 నోటిఫికేషన్ August 15 రాబోతుంది. సో ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, సో ఏపీ జాగ్రఫీ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం ఇందులోపల. సో ఈ కోర్స్ కూడా 70,000 మీకు విత్ EMI
5,000 per month కట్టొచ్చు. ఆఫ్లైన్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం ఆల్సో. సో తెలుగు మీడియంలో కూడా కోర్స్ అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ ఆప్షన్ 30,000, బయట 60,000 to 70,000 ఉంటుంది ఆప్షన్. మన దగ్గర ఆప్షన్ అనేది ఆఫ్ ప్రైస్కే వస్తుంది అనమాట. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. 5,000 రూపీస్కి వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీగా వస్తుంది అనమాట. అండ్ లాస్ట్ మన దగ్గర ఉండే ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, టెస్ట్ సిరీస్, యూ నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. మన దగ్గర ఉన్న ఫ్లాగ్షిప్ కోర్స్. సో మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ అన్నీ కూడా మీకు 80,000కి వస్తాయి విత్ ఈఎంఐ 8,000 per month. హ్యాపీగా ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు హ్యాపీగా కూడా కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని కోర్సెస్ కూడా తెలుగు మీడియంలో అందుబాటులో కలదనమాట. సో ఫీ వ్యాలిడ్ April 31st వరకు, April 30th వరకే ఉంటుంది. సో కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ పర్చేస్ దిస్ కోర్సెస్ సో దట్ ఇన్స్టిట్యూట్ గ్రో అయితే మీకు ఇట్లాంటి ఫ్రీ ఇనిషియేటివ్స్ ఇంకా వస్తూ ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. మళ్ళీ రేపు హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. ఖుదాఫిజ్.